అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఇది కూడా ఒక పెద్ద కథే. తుమ్మల బాబ్జీ గారు రచించిన అరుణ రాగంలో అపశృతులు. మరి ఆ అరుణ రాగంలో అపశృతులు ఏమిటో విందాం. ప్రభుత్వం వారి ధర్మాసుపత్రి గడియారం 12 గంటలు కొట్టింది. అర్జెంటు కేసులు ఏమీ లేకపోవడంతో ఒక అరగంట కునుకు తీయాలని అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అరుణ ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి చేతి గడియారం చూసుకుంది. సమయం 10 గంటలు కావస్తోంది. ప్రభుత్వ యంత్రాంగమే తప్పుడు నడక నడుస్తోంది. ప్రభుత్వ గడియారం తప్పుడు సమయం చూపటంలో ఆశ్చర్యమే ఉంది అనుకుంటూ తనలో తానే నవ్వుకుని మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్ర రావటం లేదు. నిన్న రాత్రి ఇదే సమయంలో జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఇక అరుణ వార్డ్ అంతా చూసుకొని స్టాఫ్ రూమ్లోకి వెళ్తున్న అరుణ ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీహరి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. పిలిచారా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఒకసారి అలా గార్డెన్లోకి వస్తావా? తనతో ఒంటరిగా శ్రీహరి మాట్లాడే ముఖ్య విషయం ఏమిటో అర్థం కాలేదు. వస్తావా అంటూనే తన సమాధానం వినకుండా వెనక్కి తిరిగాడు శ్రీహరి. వెళ్ళకపోతే బాగోదని అతన్ని అనుసరించింది. వెన్నెల్లో నిర్మానుష్యంగా ఉన్న తోట పెళ్ళి కాని ఆడపిల్ల జీవితంలాగా వెలవెలపోతోంది. తోటలో బోగన్ విల్లి చెట్లు నీడన ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు శ్రీహరి. తనను ఎందుకు పిలిచాడో తెలియక ఏం చేయాలో తోచక శ్రీహరికి కాస్త దూరంలో నిలబడిపోయింది అరుణ. ఇలా కూర్చో అరుణ అంటూ తను కూర్చున్న బెంచిలో చోటు చూపించాడు. సంశయిస్తూనే ఆ సిమెంట్ బెంచిలో కాస్త దూరంలో ఒదిగి కూర్చుంది. శ్రీహరి సిగరెట్ ముట్టించుకుని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అరుణకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. అక్కడి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఏదో ముఖ్య విషయం మాట్లాడాలన్నారు. ఏమిటది అంది. గుండెల్లోకి పీల్చిన పొగలను బయటికి వదులుతూ నువ్వింకా పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఏమిటి అన్నాడు. ఎదురు చూడని ప్రశ్న. వెంటనే ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. అరుణ ఏమీ మాట్లాడకపోవడంతో చెప్పకూడని విషయమా అన్నాడు. అతను ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశాడో అర్థం కాలేదో అరుణకి. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉండటానికి ఉండే కారణాలేమిటో మీకు తెలియదా అంది. కట్నం సమస్య, అది కూడా కొంతవరకు. ఇంకా నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకు అర్థమైంది. చదువుకుని ఉద్యోగం చేసే, అందులోనూ నర్సు ఉద్యోగం చేసే నీలాంటి అందమైన ఆడపిల్లకు భర్త దొరకటం ఈ రోజుల్లో కష్టమైన పనే. ఈ విషయం మాట్లాడటానికైనా నన్ను పిలిపించింది అంటూ అక్కడి నుంచి లేవడానికి సిద్ధపడింది అరుణ. ప్లీజ్, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాసేపు అలా కూర్చో అంటూ శ్రీహరి అభ్యర్థించడంతో అక్కడ కూర్చోక తప్పింది కాదు. అరుణ, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇందులో తప్పేముంది? మీరు వివాహితులు అన్న మాట మర్చిపోకండి. ఏ పెళ్ళైన మగాడు ప్రేమకు అనర్హుడా? మీ భార్య కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న వేస్తే? అరుణ, శ్రీహరి గొంతు కరుగ్గా మారిపోయింది. ఏం మగాళ్ళండి, తల్లి చెల్లి పెళ్ళాం తప్పితే మిగిలిన ఆడవాళ్ళందరూ మీ దృష్టిలో చులకనే. నన్ను మరోలా అర్థం చేసుకోక అరుణ. సరే అంటూ అరుణ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ప్లీజ్ ఒక్క క్షణం ఆగు అంటూ చేయి పట్టుకున్నాడు శ్రీహరి. చెయ్యి విదిలించుకుని ఏమిటో తొందరగా చెప్పండి, అవతల నాకు చాలా పని ఉంది అంది. జీవితాంతం నీకే లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అయితే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటారా? ఇంతకుముందు నాకు పెళ్ళి కాకుండా ఉంటే తప్పకుండా చేసుకునేవాడినే. అంటే మీ ఉద్దేశం? మోటుగా చెప్తున్నందుకు మరోలా అనుకోకు, నిన్ను ఉంచుకుంటాను. ఆ మాట అరుణ హృదయంలో శూలంలా గుచ్చుకుంది. ఇంతకాలం ఒక మంచి డాక్టర్గా శ్రీహరి మీద ఉన్న సద్భావం మంచు తెరలాగా తొలగిపోయింది. నర్సులంటే వేశ్యలు కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల దగ్గర ఇక ముందెప్పుడు ఇలా కళ్ళు మూసుకుపోయి మాట్లాడకండి అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నిన్ను ఉంచుకుంటాను, శ్రీహరి మాటలు గుర్తుకొస్తే చాలు హృదయం కళుక్కుమంటోంది. వెనక ముందు ఎవరూ లేని ఒంటరి ఆడదానికి, అందులోనూ నర్సు ఉద్యోగం చేసే తనలాంటి అందమైన ఆడపిల్లకు ఈ నాగరిక సమాజం ఇచ్చే విలువ ఎటువంటిదో నిరూపించే శ్రీహరి మాటలు ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతోంది. జరిగిపోయిన ఘటన మళ్ళీ కళ్ళ ముందు మెదలడంతో నిద్ర పూర్తిగా దూరమైంది. కుర్చీలోంచి విసుగ్గా లేచి
స్టాఫ్ రూమ్లోంచి వరండాలోకి వచ్చింది. వెన్నెల చీర కట్టుకున్న ఆకాశం బాల వితంతువులా ఉంది. పగలంతా పార్లమెంటు సభను గుర్తుకు తెచ్చే ప్రభుత్వ హాస్పిటల్ కర్ఫ్యూ విధించిన ప్రదేశంలా ప్రశాంతంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి ఆ ప్రశాంత వాతావరణంలో, ఆ ఒంటరితనంలో పనిభారపు ఇనుప తెరల మధ్య బలవంతంగా బంధిస్తూ వస్తున్న 23 ఏళ్ల అరుణ కన్నె హృదయం బాధగా మూలిగింది. ఎప్పుడైనా నిద్రపట్టని ఇటువంటి వెన్నెల రాత్రుల్లో, పనిలేని ఖాళీ సమయాల్లో తనకొక హృదయం ఉందన్న సంగతే మర్చిపోయినట్టు వ్యవహరించే అరుణ హృదయం ఎదురు తిరిగి ప్రశ్నిస్తోంది, ఎందుకీ జీవితం అని. అవును, ఎందుకీ జీవితం? ఆలోచిస్తే తన ఒంటరి జీవితం తనకే అర్ధరహితం అనిపించి మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది. భర్త, పిల్లలు, సంసారం అందరూ ఆడపిల్లల్లాగే హాయిగా బ్రతకవలసిన వయసులో, వర్గ వ్యత్యాసాల విష వ్యవస్థలో ఒంటరిగా ప్రేమించే మనుషులు లేని, ప్రేమంటే ఏమిటో తెలియని, మనిషిని మనిషి వంచే నాగరిక జనారణ్యంలో బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తూ సిస్టర్ సిస్టర్ అంటూనే చేయి పట్టుకుని వెకిలి చేష్టలు చేసే రోగుల మధ్య, నర్సులంటే తేలిక భావం గల దొంగ డాక్టర్ల డేగ రెక్కల కింద, నర్సులంటే వేశ్యలుగా భావించే దోపిడీ ప్రపంచపు అజ్ఞానంలో మానవ సేవే మాధవ సేవగా రోగుల సేవకును జీవితాన్ని అంకితం చేసి 23 ఏళ్ల అందాల భరిణ, పెళ్ళి కాని అరుణ ఆ రాత్రి సమయంలో ఆ వెన్నెల్లో కళ్ళ నుంచి జారుతున్న నీళ్లు తుడుచుకుని ఇలా అనుకుంది. అమ్మడం, కొనటం, లాభం, నష్టం అనే సూత్రాల మీద కొనసాగుతున్న ప్రేమ రాహిత్యపు నాగరిక సమాజం సర్వ విధాల చెడి కుళ్ళిపోయింది. ఇక్కడ స్త్రీలకు రక్షణ లేదు, ప్రేమ అనే పదానికి అర్థం లేదు, న్యాయం, ధర్మం, నీతి, మమత, మానవతలకు ఇక్కడ చోటు లేదు. నివాసయోగ్యం కానీ ఈ సమాజాన్ని మార్చాలి. ఎవరు మారుస్తారు? ఎలా మారుస్తారు? ఎప్పటికీ మారుస్తారు? జనరల్ వార్డులోంచి హృదయాన్ని మెలితిప్పే భయంకరమైన దగ్గు తెరలు అరుణ ఆలోచనలను చెదరగొట్టాయి. ఇక 6వ నెంబర్ బెడ్ మీద దగ్గి బాధతో మెలికలు తిరిగిపోతున్న పట్టాభి గుండెల మీద ఎవరిదో సుకుమార హస్తం రాపిడి చేయటంతో బాధ నుంచి కాస్త ఉపశమనం పొంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎలా ఉంది? డాక్టర్ని తీసుకురమ్మంటారా? ఆతృతగా అడిగింది అరుణ. అవసరం లేదు, మీరు వచ్చారు కదా, తగ్గిపోయింది అని ఒకసారి ఆమె వైపు తేరిపారా చూసి, అయినా ఇదేం రోగమో, మీరు దగ్గరున్నంతసేపు బాగానే ఉంటుంది, మీరు అలా వెళ్తే చాలు నన్ను చంపుకు తింటుంది నవ్వుతూ అన్నాడు. మామూలుగా అయితే అరుణ ఆ మాటలను తేలిగ్గా నవ్వి ఊరుకొని ఉండును. కానీ దుష్టుడు ప్రతి మాటలోంచి 2 అర్థాలు తీయగలడు. పట్టాభి పక్క బెడ్ మీద ఉన్న ముసలాయన, అయితే మీ రోగానికి మందేమిటో తెలిసిపోయింది, ఆ మందు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వెకిలిగా నవ్వాడు. ఆ మాటల్లోని అంతరార్థం గమనించిన అరుణ, మీరు కాస్త సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి అంటూ పట్టాభి వైపు కోపంగా చూసింది. పట్టాభి మనస్సు చివుక్కుమంది. 3వ నెంబర్ బెడ్ మీద తివారీ అనే కుర్రవాడు సిస్టర్ సిస్టర్ అని పిలవటంతో అరుణ అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగింది. ఏం లేదు సిస్టర్, నిద్ర రావటం లేదు, కాలక్షేపం కావటం లేదు, కాసేపు అలా కూర్చోండి అన్నాడు తివారీ. ధర్మాసుపత్రికి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రోగాలు నయం చేయించుకోవటానికి మరో దారి లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళు కొందరైతే, ఏ రోగం లేకపోయినా ఏదో ఒక సాకుతో సరదాగా జాయిన్ అయ్యేవారు కొందరుంటారు. ఈ రెండో కోవకు చెందినవారు ఈ తివారీ. ఉద్యోగంలో జాయిన్ అయిన 2 ఏళ్లలోనూ రకరకాల మనుషులను, వారి వారి వింత వింత ప్రవర్తనలకు అలవాటు పడిపోయిన అరుణ సన్నగా నవ్వుకుని తివారీ బెడ్ పక్కన కుర్చీలో జారగిలబడింది. బెడ్ పక్కనే ఉన్న హాస్పిటల్ బాక్స్ మీద దానిమ్మ పండు తీసి 2 ముక్కలుగా కోసి 1 ముక్క అరుణకిచ్చాడు తివారీ. వద్దన్నా వినిపించుకోడని తెలియటం వలన మారు మాట్లాడకుండా అది తీసుకుంది. నగరంలో పేరు మోసిన కోటీశ్వరుడి కొడుకు తివారీ. వైద్యం చేయించుకోవటానికైతే అతనికి జనరల్ హాస్పిటల్ అవసరం లేదు. కానీ చిన్న పెద్ద వయసు భేదం లేకుండా, ఉన్నవాడు లేనివాడనే తేడా లేకుండా జనంలో చాలామందికి నర్సులంటే ఒక తేలిక భావం ఉంది. వాళ్ళ చేయి పట్టుకుంటే చాలు వచ్చి ఒళ్ళో వాళ్తారని వీళ్ళకొక పెద్ద నమ్మకం. ఆ నమ్మకంతోనే తివారీ నెలకొక్కసారైనా సరే ఏదో ఒక రోగం వంకతో కాలేజీ ఎగ్గొట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటాడు. అందుకుగాను డాక్టర్లకు పెద్ద ఎత్తులో డ్రింకు పార్టీలు ఇస్తూ ఉంటాడు. కళ్ళు చెదరగొట్టే అరుణ అందం
తివారీని పిచ్చివాణ్ణి చేస్తోంది. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలని, ఆమెను అనుభవించాలని గత సంవత్సరం నుంచి పట్టుదలన విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే 2 రోజుల క్రితం కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అమ్మా నొప్పి అంటూ తివారి కడుపు పట్టుకుని తిరిగిపోతూ ఉంటే అరుణ కంగారుగా అతన్ని పట్టుకుని కడుపు నిమరసాగింది. అతను కాస్త సర్దుకున్న తర్వాత డాక్టర్ని పిలవనా అంది. అవసరం లేదు, ఇప్పుడు కాస్త బాగానే ఉంది అంటూ అరుణ 2 భుజాలు పట్టుకుని మీదకి లాక్కున్నాడు. చీ వదులు అంటూ విసిరి కొట్టింది. కానీ తివారి కౌగిలి నుంచి బయటపడలేకపోయింది. సిస్టర్ ప్లీజ్ నన్ను కాదనక అంటూ బతిమాలుతున్నాడు తివారి. అరుణ గింజుకుంటోంది. ఏదో ఆలోచిస్తూ పడుకున్న పట్టాభి ఆ గలాట ఏమిటి అంటూ తిరిగి చూశాడు. తివారి కౌగిట్లో గింజుకుంటున్న అరుణను చూడగానే మంచం మీద నుంచి ఒక్క ఉదుట్న కిందకు దూకి తివారి బెడ్ దగ్గరికి పరిగెత్తాడు. పట్టాభి కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినట్టయి అరుణను వదిలేశాడు తివారి. ఈ హడావిడికి నిద్రపోతున్న పేషెంట్లు మేల్కొన్నారు. ఏ మిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది నీ కడుపులో నొప్పి? గౌను సర్దుకుంటూ వెటకారంగా అడిగింది. అరుణ వెటకారంతో చిర్రెత్తుకొచ్చింది తివారీకి. సిస్టర్ అప్పుడే అయిపోయిందనుకోకు, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఓరి దౌర్భాగ్యుడా, సిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా నీకు అన్నాడు పట్టాభి. ఏం మిస్టర్ నీకు ఇంట్లో అక్కా చెల్లెళ్ళు లేరా అంది వ్యంగ్యంగా అరుణ. అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ నీలాంటి ప్రియురాలే లేదు అంటూ తన మాటలతో అరుణను గొప్ప దెబ్బతీశాననుకున్నాడు తివారి. అయితే వాళ్ళలోనే ఒకరిని ప్రియురాలుగా చేసుకోలేకపోయావా అని అరుణ అనడంతో గొడవ చేస్తున్న పేషెంట్లు గొల్లుమని నవ్వారు. తివారీకి తల తీసేసినట్టయింది. మీ పని రేపు చెప్తాను అంటూ మంచం ఎక్కి దుప్పట్లోకి దూరిపోయాడు. అది చూసి పేషెంట్లు మరోసారి పగలబడి నవ్వుకున్నారు. అరుణ పట్టాభి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. పట్టాభి అది గమనించకుండా తలదించుకుని తన బెడ్ వైపు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు పట్టాభి విషయంలో తొందరపడి నోరు జారాని అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ. ఏం జరుగుతుందో వింత చూడాలనుకున్న పేషెంట్లు నిరుత్సాహంగా నిద్రలోకి జారిపోయారు. ఇక పట్టాభి నిద్ర లేవగానే తివారీ బెడ్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. మొహం చెల్లక రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు. పట్టాభి పక్క బెడ్ మీద ముసలాయన ఆ వేళ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కొబ్బరి చెట్టు నుంచి జారిపడి కాలు విరగ్గొట్టుకున్న కొత్త పేషెంటు ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. పేరుకు మాత్రం ధర్మాసుపత్రి, ఇదేం ధర్మమో ఏమిటో. కాలిరిగిన పేషెంట్కి అమ్మమ్మో నాయనమ్మో వరుస అయ్యే ఒక ముసలావిడ వచ్చిన దగ్గర నుంచి గణగణలాడుతూ గొనుక్కోవడం చూసి ఏం జరిగింది ఏమిటి బామ్మగారు అని పలకరించాడు పట్టాభి. ఏముంది బాబు, రేక్కాడితే కానీ డొక్కాడని మనుషులం. కష్టం చేసి కుటుంబం అంతటినీ కాసిన్ని గంజినీళ్లు పోసే కుర్రాడు కాలిరిగి మూలపడ్డాడే అని కొండంత దుఃఖంతో ఇక్కడికి వచ్చి పడ్డాం. ముందు మంచాలు ఖాళీ లేవన్నారు. పోన్లే బాబు, ఏదో మూలబడి ఉంటామంటే అలా వీల్లేదన్నారు. ఓ 50 రూపాయలు మావి కాదనుకునేసరికి లేదన్న మంచం వచ్చేసింది. ఈ కుర్రాడి కాలు నయం అయ్యేసరికి ఇంకా ఎన్ని చదివింపులు చదివించాల్సి వస్తుందో అని భయంగా ఉంది అని చిత్రంగా చేతులు తిప్పుకుంటూ బామ్మగారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. నైట్ డ్యూటీలోంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్న అరుణ పట్టాభి పిలుపు విని పిలిచారా అంటూ అతని బెడ్ దగ్గరికి వచ్చి స్టూల్ మీద కూర్చుంది. నాకు సరదాగా మాట్లాడటం అలవాటు. నా మాటలతో రాత్రి మీ మనసు నొప్పించినట్టున్నాను, క్షమించండి. పట్టాభి అలా సంజాయిషి ఇవ్వటంతో అరుణ చాలా నొచ్చుకుంది. చచ్చా అలాంటిదేం లేదు, ఏదో ఆవేశంలో నేనే కంగారు పడ్డాను, మీరు అదేమీ మనసులో పెట్టుకోకండి అంటూ పట్టాభి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. అరుణ రాత్రి అలాగా పెడసరంగా మాట్లాడినందుకు రాత్రంతా ఎంతో మదన పడిన పట్టాభికి ఇప్పుడు అరుణ మాటలు ఎంతో హాయినిచ్చాయి. అరుణ ఏదో పెడసరంగా మాట్లాడిందని తను బాధపడటం, ఆ విషయమే తాను నిష్ఠూరంగా మాట్లాడటం, తనలా మాట్లాడినందుకు ఆవిడ నొచ్చుకుని సంజాయిషి ఇవ్వటం, ఆవిడ సంజాయిషితో మళ్ళీ తనలో కొత్త ఉత్సాహం రావటం, ఇదంతా తలుచుకుంటూ ఉంటే పట్టాభికి చాలా ఆశ్చర్యం అనిపించింది. తనకు తెలియకుండానే తాను అరుణ ఆకర్షణలో పడిపోవటం జరిగింది అనుకున్నాడు. అలా అనుకుంటున్నప్పుడు అతనికి తార గుర్తుకొచ్చింది. తన తల్లి మేరీ అత్తకిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ఇక బాధగా నిట్టూర్చాడు. డ్యూటీలో జాయిన్ అవ్వగానే అరుణ జనరల్ వార్డులోకి వచ్చి పట్టాభి మంచం వైపు చూసింది. అది ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు చెప్పమా అని మనసులో అనుకుంటూ ఉండగా గార్డెన్లో ఇచ్చి పట్టాభి దగ్గు తెరలు వినిపించాయి. అటువైపు నడిచింది. నండూరి వారి ఎంకి పాటలా ఉంది వెన్నెల.
పచ్చిక బయలు మీద కూర్చుని ఏవో ఆలోచిస్తున్న పట్టాభి అరుణ రాకను గుర్తించలేదు. చేతిలోని సిగరెట్ వేళ్లను కాల్చడంతో ఆలోచనల్లోంచి బయటపడి సిగరెట్ పారేస్తూ పక్కకు తిరిగి చూశాడు. తనకు కాస్త దూరంలో పచ్చిక బయలు మీద కూర్చుని తన వైపే తదేకంగా చూస్తున్న అరుణను చూసి ఆశ్చర్యపోతూ, ఎంతసేపు అయింది మీరు వచ్చి అన్నాడు. చాలాసేపు అయింది. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ గురించే. అప్రయత్నంగా వచ్చేసిన ఆ మాటకు అరుణ ఏమనుకుంటుందో అని నాలిక కొరుక్కున్నాడు. నా గురించా అంది ఆశ్చర్యంగా. అంటే మీరు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక విషయం చెప్తాను అన్నాడు. పట్టాభి అలా అనగానే అరుణకు శ్రీహరి గుర్తుకొచ్చాడు. ఒకసారి పట్టాభి వైపు పరిశీలనగా చూసింది. చక్రాల వంటి అతని కళ్ళు నిర్మలమైన శాంతి కపోతాల్లా ఉన్నాయి. చచ, ఇతను అటువంటి వాడు కాదు అనుకుని, ఏమిటో చెప్పండి అంది. ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. హాస్పిటల్లో జాయిన్ అయిన రోజునే మిమ్మల్ని తొలిసారిగా చూశాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో గొప్ప స్పందన ప్రారంభమైంది. ఆ అనుభూతిని నేను మాటల్లో ఇమర్చలేకపోతున్నాను. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు, ఇంతకుముందే మన మధ్య ఏదో బలీయమైన అనుబంధం ఉన్నట్టు, ఆ గతమంతా నేను మర్చిపోయినట్టు అనిపిస్తోంది. నిత్యం మీ గురించే ఆలోచన. మీరు నవ్వితే చాలు నాలో ఏదో చెప్పలేని ఆనందం. మీరు ముభావంగా ఉంటే ఆ రోజంతా నాకు నరకమే. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, అసలు మీరెవరు? మీ గురించి నేను ఎందుకింత పిచ్చిగా ఆలోచిస్తున్నాను? నా ప్రశ్నకు సమాధానం లభించదు. మళ్ళీ ఆలోచన, తెగని ఆలోచన. అరుణ ఆశ్చర్యంగా ఆలకిస్తోంది. అనారోగ్యం వలన నా నరాలు బలహీనమైపోయి మీ ఆకర్షణ మూలంగా ఏర్పడుతున్న భావసంచలనమా ఇది అని అనిపిస్తుంది అంటూ చెప్పటం ఆపి సిగరెట్ ముట్టించుకున్నాడు. స్త్రీకి పురుషుడి హృదయాన్ని స్పందింపచేయటం కంటే గర్వకారణం మరొకటి ఉండదు. పట్టాభి మాటలు అరుణ మీద చాలా గట్టి ప్రభావం చూపాయి. ప్రేమగా పట్టాభి వైపు చూసింది. తన హృదయ సంచలనాన్ని అమాయకంగా బయటపెట్టిన పట్టాభి ముఖంలో నిర్మలమైన పసి హృదయం ప్రతిఫలించింది. మీకు పెళ్ళయిందా? అలా అంటున్నప్పుడు వీణ వాయించినట్టుండే అరుణ గొంతులో సిగ్గు రాగమై ధ్వనించింది. లేదు అన్నాడు పట్టాభి. అయితే ఇది ప్రేమ పైత్యం అన్నమాట అంటూ నవ్వుకుంది. అరుణ నవ్వులో పట్టాభి కూడా చోటు చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్ శ్రీహరికి ఒంటి మీద జెర్రులు పాకినట్టయింది. వాళ్ళ నవ్వు. ఇదేమైనా హాస్పిటల్ అనుకుంటున్నారా, వ్యభిచార గృహం అనుకుంటున్నారా? శ్రీహరి మాటలకు దెబ్బతిన్న పక్షిలా గిలగిల్లాడింది అరుణ మనస్సు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అరుణ ముఖంలో రంగులు మారటం గమనించి పట్టాభి చాలా బాధపడ్డా. డాక్టర్, కాస్త సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. అలాగే, ఈసారి ఖాళీ అయినప్పుడల్లా నీ దగ్గరికి ట్యూషన్కి వస్తూ ఉంటాను అని విసవిసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహరి. అరుణ కళ్ళ నుంచి జారిపడిన నీటి బొట్లు ఆ వెన్నెల్లో తళుక్కుమన్నాయి. అరుణని ఆ పరిస్థితుల్లో చూసి పట్టాభి హృదయం కలుక్కుమంది. ఇక వంట చేయటం పూర్తయింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కడుపులో ఆకలి కరకరలాడుతోంది. కానీ భోజనం చేయాలనిపించడం లేదు అరుణకి. కాస్త మజ్జిగ తాగి మడత కుర్చీలో జారగిలబడింది. పక్కింటి రేడియోలోంచి సైగల్ గొంతులో విషాదం హృదయాన్ని పిండుతోంది. జానెడు పొట్టలో పూటకు పిడికెడు మెతుకుల కోసం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటి ఉద్యోగం. వండుకోవటం, తినటం, పడుకోవటం క్రమం తప్పని కార్యక్రమం. గానుగెద్దు లాంటి జీవితం. ఎందుకోసం, ఎవరి కోసం? తాను మొదటి నుంచి దురదృష్టవంతురాలే. ఊహ తెలిసిన దగ్గర నుంచి వేట కుక్కల తరిమి వెంటాడిన ఒంటరితనం నుంచి పారిపోవాలని ప్రయత్నంలోనే జారిపోయిన 22 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? తన జీవితంలో ఇది జరిగింది అని చెప్పుకోవటానికి. గతాన్ని తవ్వుకుంటే ఎక్కడో జ్ఞాపకాల పొరల అట్టడుగున లీలగా అస్పష్టంగా మినుకుమనే తండ్రి రూపం తప్పించి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తాను ఎరగదు. తల్లి ప్రేమామృత జల్లులో తడిసి పునీతం కావలసిన బాల్యం విద్యాభ్యాసం పేరుతో గురుకులానికి అంకితం అయిపోయింది. స్కూలు ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టడానికి ఎప్పుడో నెలకొక సెలవు రోజున తల్లి దర్శనం. మనస్సులోనే గూడు కట్టుకుపోయిన మహోన్నతమైన తన ప్రేమను మినహాయించుకుంటే భౌతికంగా తల్లితో తనకున్న 16 ఏళ్ల అనుబంధం అది. క్షణికమైన ఆవేశంలో తరతరాల పురుషాధిక్యపు అహంకారాన్ని ధిక్కరించి ప్రశ్నించిన తప్పుకి జీవితాన్ని మోడు చేసుకున్న తల్లి గుర్తుకు రావడంతో అరుణ కళ్ళు చెమ్మగిల్లాయి. మనస్సు వికలమైపోయింది. కుర్చీలోంచి లేచి పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి తన జీవితంలో అదే ఆఖరి సంవత్సరం అని తెలియక ఎన్నో ఆశలు, కలలు కాగితాల్లో నింపుకున్న తల్లి ఆఖరి డైరీ
షెల్ఫ్లోంచి తీసి మంచం మీద వాలిపోయింది. ఆ డైరీలో ముత్యాల వంటి దస్తూరిలో తల్లి రూపం కనిపిస్తుంది. ఆ కాగితాల్లో ఉన్న ప్రతి అక్షరం వెనక తన తల్లి హృదయం కనిపిస్తుంది. అందుకే యాంత్రికమైన జీవితంతోనూ ఒంటరితనంతోనూ విసిగెత్తిపోయే అరుణ హృదయాన్ని సేద తీరుస్తుంది ఆ డైరీ. అరుణ కళ్ళు డైరీలో ఉన్న అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. డైరీ చదువుతూనే నిద్రలోకి జారిపోయింది. మళ్ళీ మెళుకు వచ్చేసరికి సాయంత్రం 5 గంటలైంది. ఆ వేళ ఆదివారం. మొహం గడుక్కుని 2 మెతుకులు తిని చర్చికి బయలుదేరింది రాబర్టుని కలుసుకోవటం కోసం. ఇక ఆ సాయంకాలపు నీరెండలో సిలువదారి ఆలయం రెక్కలిప్పుకున్న శాంతి కపోతంలా ఉంది. చర్చి ఎదురుగా ఉన్న తోటలో పచ్చిక బయలు మీద కూర్చుని ప్రభుధ్యానంలో ఉన్న ఫాదర్ రాబర్ట్ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా ఉన్నాడు. అంకుల్, అరుణ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాబర్ట్, రామారా ఇలా కూర్చో అంటూ అరుణను సాదరంగా ఆహ్వానించాడు. అంకుల్, మీరు నాకు సాయం చేయాలి. ఏమిటో చెప్పమ్మా. జోసెఫ్ ట్యుటోరియల్ కాలేజీలోకి ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. అవునమ్మా, ఆ మధ్య జోసెఫ్ నాతో కూడా చెప్పాడు. మేనేజ్మెంట్కి నా క్వాలిఫికేషన్స్ తృప్తినిస్తే ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్టు సహకరించాలి మీరు. మరి నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం? అరుణ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాబర్ట్. ఇన్నాళ్లుగా తన ఆ ఉద్యోగంలో ఎదుర్కొంటున్న అవమానాన్ని కానీ మానసిక క్షోభను కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాబర్ట్కి చెప్పలేదు అరుణ. చెప్పి ఆయన మనసు పాడు చేయటం ఇష్టం లేక, కానీ ఇప్పుడు చెప్పక తప్పింది కాదు. అరుణ ఉద్యోగ అనుభవాలు విని చాలా బాధపడ్డాడు. దురదృష్టవంతురాలివి. మీ అమ్మే కానీ బ్రతికుంటే నీ భవిష్యత్తు మరో రకంగా ఉండును. సరే, అయిందేదో అయిపోయింది. మానసికంగా ఇంత క్షోభ అనుభవిస్తూ కూడా ఇన్నాళ్ళు నాతో చెప్పకుండా ఎలా ఉండగలిగావమ్మా? మగవాడివి కాబట్టి కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని మళ్ళీ మనిషిలా తిరగలుగుతున్నావు. మళ్ళీ నా గొడవతో నీ మనసు మరింత పాడు చేయటం ఇష్టం లేక చెప్పలేదు అంకుల్. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకెంత దారుణమైన శిక్ష విధించాడు ప్రభువు. అలా అంటున్నప్పుడు రాబర్ట్ కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. గొడ్లు గాచుకునే కుటుంబంలో పుట్టి స్వయం కృషితో చదువుకుని అతి కష్టం మీద ఉన్నత స్థితికి చేరుకున్న ప్రజ్ఞావంతుడు రాబర్ట్. తన కులం కంటే ఉన్నత కులంలో పుట్టి ఆర్థికంగా తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటూ తన ప్రేమ కోసం సర్వాన్ని త్యాగం చేసి తన గుడిసెకు నడిచి వచ్చిన భార్యను చూసుకుని లోకంలో తనకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకడు ఉండడని మురిసిపోయాడు. ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య తొలి కాన్పులు ఒక మగబిడ్డను మిగిల్చి ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించడంతో తన ప్రేమకు చిహ్నంగా గత 25 ఏళ్ల నుంచి ప్రభుధ్యానంలో తనను తాను సిలువ వేసుకున్నాడు రాబర్ట్. 25 ఏళ్ల క్రితం తను కేవలం తన భార్యను మాత్రమే పోగొట్టుకున్నాడు. కానీ ఈ 25 ఏళ్లుగా తను ఏ బిడ్డలో అయితే తన భార్యను చూసుకుని బతుకుతున్నాడో ఆ బిడ్డ అకాల మృత్యువుకి ఎర కావటంతో భార్య బిడ్డ కూడా ఒకేసారి తనకు అన్యాయం చేసిపోయినట్టు అనిపించింది అతనికి. ప్రేమకు సంకేతంలా మనిషిలోని దైవత్వానికి ప్రతీకగా కనిపించే రాబర్ట్ కళ్ళల్లో నీళ్లు చూసి అరుణ స్త్రీ హృదయం బాధతో విలవిల్లాడింది. మరిచిపోతున్న గతాన్ని కెలికి మళ్ళీ నీ మనసు వికలం చేశాను. నన్ను క్షమించంకుల్. చచ్చా, అదేం లేదమ్మా. అయినా నువ్వు నా బిడ్డ చచ్చిపోయాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, లేదు, వాడు చచ్చిపోలేదు. అదిగో అటు చూడు, ఆ ప్రభువు, ఆయనే వాణ్ణి తన దగ్గరికి తీసుకుపోయాడు. మరి ఆయన ఎక్కడున్నాడో తెలుసా నీకు? ఇదిగో ఇక్కడ నా హృదయంలో. మీ ఆంటీ పోయిన రోజునే ఆయన్ని నా హృదయంలో సిలవ వేసేశానమ్మా. అయినా ఈ అజ్ఞానంలోంచి బయటపడలేక ఈ వెధవ కళ్ళు అప్పుడప్పుడు నీళ్లు కారుస్తూ ఉంటాయి అంటూ జేబు రుమాలతో కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూడలేక మరో క్షణం అక్కడ ఉండలేక వెళ్ళొస్తాను అంకుల్ అంటూ అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగింది. ఇక ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను. అరుణ మాటలు కులిక్కిపడ్డాడు పట్టాభి. ఈ వారం రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నదంతా మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కత్తి మీద సాము లాంటి ఉద్యోగం, ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అలాగని ఉద్యోగం మానుకుంటారా? మరేం చేయమంటారు? పోనీ మానేసి మాత్రం ఏం చేస్తారు మీరు? జోసెఫ్ ట్యుటోరియల్ కాలేజీలో ఒక లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది, అందులో ట్రై చేస్తాను. అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఏం సమాధానాలు చెప్పాలో పాలుపోలేదు అరుణకి. సముద్రంలోకి దిగిన తర్వాత మంచినీళ్లు ఏ మూల దొరుకుతాయా అని వెతకటం వెర్రితనమే అవుతుంది.
ఇది పురుషాధిక్యత ప్రపంచం. మీరు ఏ మూలకు వెళ్ళినా ఇదే సంఘం, ఇదే మనుషులు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి కావలసింది భద్రతనిచ్చే ప్రదేశం కాదు, భద్రత కల్పించుకునే ఆత్మవిశ్వాసం. అది మీలో లేని నాడు ఎక్కడికి వెళ్ళినా ఇవే పరిస్థితులు మిమ్మల్ని నీడలా వెంటాడతాయి. నిజంగా మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు ఇక్కడి నుంచి పిరికి దాని మళ్ళీ పారిపోవాల్సిన అవసరం లేదు. ఆలోచిస్తే అవును నిజమే అనిపించాయి పట్టాభి మాటలు. ముసలి పీనుగులా సలహాలిస్తున్నందుకు మీరు మరోలా భావించకపోయినట్టయితే నాదొక చిన్న మాట. ఏమిటన్నట్టుగా చూసింది అరుణ. పంటకొచ్చిన చేలు కంచె లేకపోతే పశువులకు, వయసొచ్చిన ఆడపిల్ల తాళి లేకపోతే లోకానికి లోకు అంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి స్వతంత్రంగా జీవిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుని వివాహం చేసుకుంటే మీకు ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. నర్సులంటే చిన్న చూపు చూసే దౌర్భాగ్యపు లోకంలో లోకం మెచ్చే సాంప్రదాయాలన్నీ ధిక్కరించి భ్రష్టుపడిన కుటుంబం నుంచి వచ్చిన నన్ను చేసుకోవటానికి ఎవరొస్తారండి ముందుకి? అంటే నర్సులందరూ అవివాహితులుగానే ఉండిపోతున్నారనా మీ ఉద్దేశం? అంటే అలాగని కాదు, సంస్కృతి పేరుతో జీవితాన్ని కలుషితం చేస్తున్న సంఘ దౌష్ట్యం నా కుటుంబ చరిత్ర మీద జల్లిన బురద వల్ల ఈ సభ్య సమాజం నన్ను అంగీకరించదు పెళ్ళాంగా. నాకు అర్థం కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పండి. ఈ హిందూ సమాజం నిర్దాక్షిణ్యంగా ఊరి చివరికి విసిరేసిన మాల కులంలో పుట్టిన మా అమ్మ, ఆవిడ తండ్రి ఒక పాలేరు. అద్వితీయమైన తెలివి, అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయే తన కూతుర్ని చూసుకుని మురిసిపోయే ఆ పేద తండ్రి తన కూతుర్ని కలెక్టర్ని చేయాలనుకున్నాడు. రెక్కల ముక్కలు చేసుకుని అమ్మాయిని చదివించాం. ఆవిడ కాలేజీలో చదువుతూ ఉండగా అగ్రకులస్థుడు, ఆస్తిపరుడు, ఆదర్శవాది అయిన ఒక యువకుడి ప్రేమలో పడింది. అతన్ని వివాహం చేసుకుంది. అల్లుడిని చూసుకునే ఆ ముసలి తండ్రి తన కూతురు అదృష్టానికి ఎంతో పొంగిపోయాడు. కానీ అతని కూతురు కులాన్ని మంటగలిపిందని వెలి కావించబడిన అతని కులం అతన్ని ఎలా వెలివేయాలో తెలియక అమ్మను చూసి బరి తెగించిన పిల్ల అని ముక్కు మీద వేలేసుకుంది. కుతూహలంగా ఆలకిస్తున్నాడు పట్టాభి. మా అమ్మ వివాహాన్ని నాన్న వైపు వాళ్ళు అంగీకరించలేదు. మా నాన్న తన వాళ్లతో తెగతెంపులు చేసుకోలేక, అమ్మను విడవలేక వేరే ఊరిలో మా అమ్మతో వేరే కాపురం పెట్టాడు. ఈ సాంప్రదాయ సమాజం అమ్మని కేవలం నాన్న ఉంపుడుగత్తెగానే గుర్తించి ముద్ర వేసింది. నేను పుట్టిన 2 ఏళ్లకి అమ్మకి నాన్నకి అభిప్రాయ భేదాలు రావటం, విడిపోవటం జరిగింది. దానితో ఈ లోకం అమ్మను చెడిపోయిన దానిగా చిత్రీకరించింది. నేను మాత్రం అటు అమ్మ కులానికి ఇటు నాన్న కులానికి కూడా చెందకుండా చెడిపోయిన దాని కూతురుగా చరిత్రహీనురాలుగా మిగిలిపోయాను. ఈసారి చెప్పండి, కులం మతం పునాదుల మీద నిర్మింపబడిన ఈ సాంప్రదాయ సమాజంలో నన్ను భార్యగా స్వీకరించడానికి ఏ యువకుడు ముందుకొస్తాడు? నన్ను కోడలిగా స్వీకరించడానికి ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు? అరుణ గారు, రోజులు మారాయి, మనుషులు మారారు. మీరు చెబుతున్న మతం, కులం మొదళ్ళు బలహీనమై కదిలిపోతున్న కాలంలో జీవిస్తున్నాం మనం. నిన్నటి పెళ్ళిళ్లలో ప్రేమలకు ఆస్కారం లేదు. కులం, మతం, వంశ చరిత్రలు నేటి ప్రేమకు అవసరం లేదు. అయినా మీకేం తక్కువని? కళ్ళు చెదరగొట్టే అందం ఉంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరికి తలవంచకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఉద్యోగం ఉంది. మీరే కనుక పెళ్ళికి అంటే క్యూలో 1,000,000 మంది నిలబడతారు. ఆ మాటలకు అరుణ నిర్లిప్తంగా నవ్వుకుంది. నా అందం చూసో, నేను చేసే ఉద్యోగం చూసో నా వెంటబడేవాళ్లే కానీ నా హృదయం తెలుసుకుని నన్నుగా ప్రేమించే హృదయం ఉన్న మనుషులు ఎవరు నాకింతవరకు ఎదురు పడలేదు పట్టాభి గారు. జీవితం యొక్క అన్ని గొప్ప విలువలను అంగట్లో వస్తువులుగా మార్చిన అమ్మకాల వ్యవస్థలో జీవిస్తున్నాం మనం. ప్రతి విషయాన్ని లాభం, నష్టం అనే సూత్రాలకు అన్వయించుకోవటమే ఇప్పటి జీవన సిద్ధాంతం. ఇందుకు వ్యతిరేకంగా ఆలోచించటం వేప చెట్టుకు తీపి కాయాలనుకోవటం లాంటిది. అయినా అరుణ గారు, కాలమాన ఆర్థిక భౌతిక పరిస్థితులకు అతీతమైన ప్రేమ మనకి కేవలం కథల్లోనూ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే నిజమైన ప్రేమకు ఈ లోకంలో స్థానం లేదనా మీ ఉద్దేశం? లేదని కాదు, ఈ వ్యక్తి స్వార్థ వ్యవస్థలో మాత్రం అది తప్పనిసరిగా గగన కుసుమమే. అయితే ప్రేమ లేదని, మనం ప్రేమ అనుకుంటున్నది ప్రేమ కాదని తెలిసి కూడా ఈ ప్రేమ లేని ప్రేమను ప్రేమ అనుకోవటం ఆత్మవంచన కాదంటారా?
మన భౌతిక జీవితం నుంచి ప్రేమను ప్రత్యేకించి విడదీసి చూడకపోయినప్పటికీ మనం జీవించి ఉండటమే పెద్ద ఆత్మవంచన. అరుణ గారు, అంతా ఎందుకు? మీరు ఎటువంటి ప్రేమను కోరుకుంటున్నారో అంత గొప్ప ప్రేమను మీ జీవితంలో ఎవరికైనా పంచివ్వగలిగారా? అవును, తాను తన జీవితంలో ఎవరినని ప్రేమించింది? తాను ఎన్నడూ చూడని కృష్ణను తప్పించి. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడో లేడో తెలియని కృష్ణ కోసం హృదయాన్ని దోసిళ్లలో ఉంచుకుని ఎదురు చూసింది ఇంతకాలం. పడమట దిక్కున సూర్యోదయం కాదని తెలిసి కూడా ఎలా ఉంటాడో కూడా తెలియని కృష్ణ తన కోసం వస్తాడనే నిరీక్షణలో నిన్ను ప్రేమిస్తున్నాను అరుణ అంటూ వెంటపడిన రాబర్ట్ కొడుకు ప్రేమను తిరస్కరించింది. అందరూ అనుకుంటున్నట్టుగా రాబర్ట్ కొడుకు యాక్సిడెంటల్గా చావలేదన్న ఆలోచన అరుణ స్త్రీ హృదయంలో ఏమోలో పెద్ద గాయం చేసి వదిలింది. ఇప్పుడు మళ్ళీ పట్టాభి మాటలతో ఆ గాయం కెలికినట్టయింది. బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది. అర్థం కాని అరుణ అంతరంగానికి ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోతున్న అరుణ వైపు చూస్తూ ఉండిపోయాడు పట్టాభి. ఇక వారం రోజుల నుంచి చూస్తున్నాను, నిన్ను చూడటానికి ఒక్కరూ రాలేదు. మీ వాళ్ళెవరు ఇక్కడ లేరా బాబు? పక్క మంచం దగ్గర బామ్మగారు పలకరించడంతో ఏం సమాధానం చెప్పాలో వెంటనే పాలుపోలేదు పట్టాభికి. కొన్ని క్షణాల తర్వాత, మీరంతా నా వాళ్లే, కానీ నన్ను తనవాడిగా చెప్పుకునే వాళ్ళెవరు ఈ లోకంలో నాకు లేరు బామ్మగారు అన్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన అరుణ ఆ మాటలు వింది. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీలి నీడలు గమనించి చాలా బాధపడింది. అయ్యో పాపం, అలాగా బాబు, నా మాటలతో నీ మనసు నొప్పించానేమో అంటూ బాధపడిన బామ్మగారు, అప్పుడేం చేస్తున్నావు బాబు అని అడిగింది. బ్యాంకులో ఉద్యోగం అండి అని అలా ఆ అబద్ధం ఆడవలసి వచ్చినందుకు తనలో తానే నొచ్చుకున్నాడు పట్టాభి. అయితే ఇంకేం బాబు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేకపోయావా అన్న బామ్మగారి మాటలను వెటకారంగా తీసుకుని, అదే ప్రయత్నంలో ఉన్నాను బామ్మగారు, నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు. వెనకటికెవడో నీలాంటి వాడే తనకు కావాల్సింది ఇంట్లోనే పెట్టుకుని దానికోసం ఊరంతా వెతికాడంట. ఈడు జోడు చిలక గోరింకల్లా ఉన్నారు. నీకు ఇష్టమైతే ఈ నరసమ్మని చేసుకోరాదు బాబు. అరుణ పట్టాభితో చాలా ఆప్యాయంగా మసలటం గమనించిన బామ్మగారు తన మనసులో ఉద్దేశాన్ని నిస్సందేహంగా బయటికి చెప్పేశారు. నాకైతే ఇష్టమే, కానీ నన్ను చేసుకోవడానికి ఆవిడ ఇష్టపడాలి కదండి అంటూ నవ్వుతూ అరుణ వైపు దొంగ చూపులు చూశాడు. ఆ మాటలకు అరుణ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. డాక్టర్ నాగార్జున వార్డు చూడటానికి రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. నాగార్జున వార్డంతా చూసుకుని బామ్మగారి మనవడి బెడ్ దగ్గరికి వచ్చి అతన్ని పరీక్ష చేసి, నా డబ్బు తెచ్చారా అని బామ్మగారిని అడిగాడు. బామ్మగారు తన మొలలోంచి రూపాయల దొత్తు తీసి నాగార్జున చేతిలో పెట్టింది. నాగార్జున వాటిని లెక్క పెట్టుకుని, ఇదేమిటి 200 ఉన్నాయి అంటూ చిరాగ్గా మొహం పెట్టుకున్నాడు. బాబు, అది నా బిడ్డ తిని తినక కూడబెట్టుకున్న రెక్కల కష్టం, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేమంటూ బ్రతిమాలాడటంతో సరే సరే అంటూ పట్టాభి బెడ్ దగ్గరికి వచ్చి, ఎలా ఉంది మిస్టర్ అన్నాడు. వచ్చి వారం రోజులు అవుతుంది, ఇంకా రోగ నిర్ధారణే కాలేదు. ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో ఇంజక్షన్లు చేసిపోతున్నారు. ఇదేం వైద్యం డాక్టర్? చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. మన ప్రభుత్వ ధర్మాసుపత్రుల తంతు ఏ రకంగా ఉంటుందో తెలియదా? ఇక్కడ వైద్యం నీకు నచ్చకపోతే నా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లోకి వచ్చి చేరు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి నీ రోగం వారం రోజుల్లో నయం చేస్తాను. కాకపోతే కాస్త డబ్బు ఎక్కువ అవుతుంది. ఎంత? 500. అంత డబ్బు నువ్వు ఇచ్చుకోలేకపోతే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను. 200 అవుతుంది. డబ్బు ముందు ఇచ్చేయాలి. ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను, కానీ నాకు డబ్బు 2 రోజుల్లో అందుతుంది. సరే అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగార్జున. నైట్ డ్యూటీ నుంచి రిలీజ్ అయిన అరుణ వెళ్ళొస్తాను అని పట్టాభితో చెప్పి వెళ్ళిపోయింది. పట్టాభి ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో అవినీతి ఎంత నగ్నంగా విలయ తాండవం చేస్తుందో తెలుసుకోవటానికి ధర్మాసుపత్రుల కంటే సరైన స్థలాలు వేరే ఏముంటాయి? ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. దేవుణ్ణి నమ్మని వాడు సైతం చేయెత్తి కొలిచే మహోన్నతమైన వ్యక్తులు డాక్టర్లు. కానీ అటువంటి డాక్టర్లు ఏ ప్రజల సొమ్ముతో విద్యను అభ్యసిస్తున్నారో ఆ విద్యనే ప్రజలను దోచుకోవటానికి సాధనంగా వినియోగించుకుంటున్నారు. చదువుకున్న డాక్టర్ తన చదువును అమ్ముకుంటాడు. ఇందులో అతను తప్పు లేదు, ఎందుకంటే చదువును కొంటున్నాడు. అది ఈ అమ్మకాల వ్యవస్థ లక్షణం. కానీ ఉచిత విద్యాశాలలు అనే ప్రభుత్వ హాస్పిటల్స్లో, ఉచిత వైద్యశాలలు అనే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగం చేస్తూ అందుకు తగిన ప్రతిఫలం పొందుతూ కూడా రోగుల వద్ద డబ్బు గుంజటం ఎంత దారుణం.
చదువుకున్నవాడు, సమాజం గురించి తెలుసున్నవాడు అయినా తను సైతం కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఊరుకున్నాడే తప్ప అది తప్పని ఖండించలేకపోయాడు. కారణం తనెవరో తానే చెప్పుకోలేని దుస్థితి. కానీ బామ్మగారు కానీ మరొకరు కానీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోవడానికి కారణం నలుగురితో పాటు మనం అనుకునే సంకుచిత పరిధిలోంచి మనుషులు బయటపడలేకపోవటం. ఈ సంకుచిత పరిధిని బద్దలు కొట్టుకుని ఎవరికి వారే బయటపడాలి. తమకు జరుగుతున్న అన్యాయానికి ఎవరికి వారే ఎదురు తిరిగి పోరాడాలి. అంతేగాని ఎవరో ఎప్పుడో కొంతమంది వీరులు వచ్చి ఈ సమాజాన్ని మార్చరు. ఇప్పుడున్న వ్యత్యాసాల సామాజిక వ్యవస్థ క్రూరత్వానికి బలవుతోంది. ప్రజలు ఈ వ్యవస్థను మార్చుకునేది కూడా ప్రజలే. ప్రజలు చైతన్యవంతం కావాలి, అప్పుడే మార్పు. బాబు, కాస్త ఈ కాఫీ త్రాగు అంటూ బామ్మగారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు పట్టాభి. కాఫీ త్రాగి ఆ గ్లాసు బామ్మగారికి ఇచ్చేసి ఒకసారి చుట్టూ చూశాడు. వార్డంతా కూడా కీసర బాసర అంటూ ఎవరి గొడవలో వారున్నారు. అరుణ రాత్రి వరకు రాదు. బ్యాగులో ఇచ్చి ఒక ఎర్రటి పుస్తకం తీసి కొంచెంసేపు చదువుకున్నాడు. మధ్యాహ్నం హాస్పిటల్ బాయ్ హోటల్ నుంచి తెచ్చిన క్యారేజీ భోజనం తిని ఒక అరగంట కునుకు తీశాడు. నిద్ర లేచిన తర్వాత బామ్మగారు ఇచ్చిన కాఫీ తాగి కాసేపు గార్డెన్లో అటు ఇటు తిరిగాడు. తర్వాత తన బెడ్ దగ్గరికి వచ్చి తలగడ కింద ఉన్న తెల్ల కాగితాల దొంతర తీసి ఏదో వ్రాయటం ప్రారంభించాడు. ఇక సాయంత్రం 5 గంటలకి డాక్టర్ శ్రీహరి వార్డులో రౌండ్ వేసి వెళ్ళిపోయిన తర్వాత పట్టాభి భోజనం చేసి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. అరుణ రావటం లేదు. పట్టాభి మనస్సు సిగరెట్ మీదకు పోయింది. పట్టాభి సిగరెట్లు చాలా విపరీతంగా కాలుస్తాడు. కానీ ఆరోగ్యం కోలుకునే సిగరెట్లు కాల్చకూడదని అరుణ మాట తీసుకుంది అతని దగ్గర. అప్పటి వరకు అరుణ మాట మీద గౌరవం కొలదో, ఆవిడ ఒక్క క్షణం కూడా తనను విడవకుండా ఉండటం వలన అవకాశం చిక్కకో గత 2 రోజుల నుంచి పూర్తిగా సిగరెట్లు కాల్చడం మానేశాడు. కానీ ఈవేళ సిగరెట్ కాల్చాలనే కోరిక విపరీతం అవ్వటం వలన ఎలాగో అరుణ లేదు కదా అని బ్యాగులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ ముట్టించాడు. 2 పీల్పులు పీల్చేసరికల్లా అరుణ డ్యూటీలో జాయిన్ అయ్యి వార్డులోకి రావడంతో కంగారుగా సిగరెట్ గోడకి రాసి ఆర్పేస్తూ ఉండగా నోటిలోనూ పొగతోనూ చేతిలో సిగరెట్ పీకతోనూ అరుణ కంట పడిపోయాడు. నాతో మాయమాటలు చెప్పి మీరు మామూలుగా దొంగచాటును కాల్చేస్తున్నారన్నమాట. మామూలుగానే అన్నప్పటికీ అరుణ మాటల్లో పట్టాభి ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్త వలన కాస్త బాధ వ్యక్తమైంది. చాలా చిన్న చిన్న విషయాలే అవతల వ్యక్తి మనపై చూపే గొప్ప ప్రేమను చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. తన ఆరోగ్యం పట్ల తనకంటే ఎక్కువగా శ్రద్ధ చూపే అరుణకు తనిచ్చిన మాట తప్పినందుకు సిగ్గుపట్టమే కాకుండా చాలా బాధపడ్డాడు పట్టాభి. సారీ అరుణ, 2 రోజుల నుంచి పూర్తిగా మానేశాను. ఇప్పుడు ఎందుకో కాల్చాలనే కోరిక చంపుకోలేక ఒక్కటి ముట్టించాను. సిగరెట్లు కాలిస్తే చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. నా మాట గౌరవించాలని కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా మీరు తప్పనిసరిగా సిగరెట్లు మానేయాలండి. ఆరోగ్యం కోసమే అయితే నా జీవితంలోనే సిగరెట్లు మానకపోదును. నిజంగా చెప్తున్నాను. ఈ వేళ నుంచి నేను బ్రతికుండగా మళ్ళీ సిగరెట్ ముట్టుకోను అరుణ అంటూ సిగరెట్ ప్యాకెట్ తీసి కిటికీలోంచి బయటికి దూరంగా విసిరేశాడు. మానవ జీవితంలో ఆకర్షణ అనేది చాలా గొప్ప విషయం. ఇది స్త్రీ పురుషుల మధ్య మరీను. పట్టాభిని సిగరెట్ కాల్చడం మానేయమంటాం నర్సుగా అరుణ బాధ్యత. సిగరెట్ మానేయటం అనేది పేషెంట్గా పట్టాభి కర్తవ్యం. ఇది డాక్టర్కి రోగికి మధ్య ఉండే సుహృద్భావ ఒప్పందం. కానీ అరుణ మానేయమంటంలోనూ పట్టాభి మానేయటంలోనూ వాళ్ళ ఒప్పందం కంటే అతీతమైన గొప్ప ప్రేమ మిళితమై ఉంది. ఈ సంఘటన మానసికంగా వాళ్ళిద్దరి హృదయాలను మరింత దగ్గర చేసింది. పురుషుడి ప్రతి విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందని చలంగారు అన్నారు. కానీ ప్రతి పురుషుడి ఆరోగ్యం వెనక కూడా ఒక స్త్రీ హస్తం ఉంటుందని మీరు నిరూపించారు. చాలా థ్యాంక్స్. అరుణ మాటలకు పగలబడి నవ్వాడు పట్టాభి. ఆ నవ్వు దగ్గులోకి దించింది. దగ్గి మనిషి ఉండ చుట్టుకుపోతుంటే అరుణ కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది. శ్రీహరి అయిష్టంగానే వచ్చి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. పట్టాభి గుండెల మీద చేత్తో రాస్తూ కూర్చుంది అరుణ. కాసేపటికి అతను నిద్రలోకి జారిపోయాడు. అతను నిద్రపోయిన కాసేపటికి అరుణ మంచం మేంచి లేచి పక్కనే ఉన్న కుర్చీలో జారగిలబడింది. వార్డులో పేషెంట్లు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సమయం 10 గంటలుగా వస్తోంది. అరుణ పట్టాభి గురించి ఆలోచిస్తోంది. పట్టాభి సన్నంగా ఎర్రగా సాగదీసిన చైతన్యంలా పొడవుగా ఉంటాడు. వయసు 28 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. వచ్చి వారం రోజులు అవుతుంది. ఇంకా రోగ నిర్ధారణ జరగలేదు. ఒక్కొక్కసారి దగ్గుతో ప్రాణాలు విడుస్తాడేమో అన్నంత భయంకరమైన దగ్గుతో బాధపడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి విపరీతమైన గుండె నొప్పితో విలవిల్లాడతాడు.
పట్టాభి హాస్పిటల్లో జాయిన్ అయిన తొలి రోజునే అతనంటే ఒక సదభిప్రాయం ఏర్పడింది అరుణకి. అతని మొహంలో ప్రతిఫలించే అతని మేధస్సు యొక్క తేజస్సు, ఉన్నతమైన అతని వ్యక్తిత్వపు ఆకర్షణల నుండి ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతోంది. అసలే దయాహృదయం గల అరుణ ఏ రోగినైనా సరే తల్లిలా చూసుకుంటుంది. అది ఉద్యోగ ధర్మంగా కాక తన బాధ్యతగా భావిస్తుంది. అటువంటిది జీవితంలో తొలిసారిగా తన స్త్రీత్వాన్ని చలింపజేస్తున్న యువకుడు పట్టాభి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవటంలో ఆశ్చర్యం లేదు. అతని ఆరోగ్యం కోసమని ఓవర్ డ్యూటీలు చేస్తోంది. వేరే నర్సులు ఎవరైనా అయితే అతని ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ చూపరు అనే భావంతో కావాలని నైట్ డ్యూటీలు వేయించుకుంటోంది. కానీ ఈ ఆకర్షణలో పడి తను ఎటువైపు కొట్టుకుపోతుందో అనే భయం అప్పుడప్పుడు ఆవిడని హెచ్చరించి అదుపులో ఉంచుతుంది. పట్టాభి ఎటువంటి వాడనేది ఊహించడానికి ప్రయత్నిస్తున్న అరుణ అమ్మా అని పట్టాభి మూలగడంతో అటు చూసింది. పట్టాభి ఒకవైపు నుంచి మరోవైపుకి ఒత్తిగిల్లి పడుకోవటంలో తలగడ కింద నుంచి కాగితాల కట్ట ఒకటి కింద పడింది. అరుణ ఆశ్చర్యంగా వాటిని తీసి చూసింది. అదొక రాత ప్రతి. పట్టాభి కూడా ఒక రచయిత అన్నమాట అనుకుంది ఆశ్చర్యంగా. అరుణకు సాహిత్యం అన్నా సాహిత్యకారులన్నా గొప్ప అభిమానం. ఒకసారి వార్డంతా కలిగి చూసింది. పేషెంట్లు అందరూ నిద్రలో ఉన్నారు. ఇక తాను చేయవలసిన పనేవి లేదు. పట్టాభి ఫ్లాస్క్లోంచి ఒక కప్పు టీ పోసుకుని తాగి ఆ రాత ప్రతి చదవటం ప్రారంభించింది. ఇక పొరపాటు చేయటానికి ఒక్క క్షణకాలం సరిపోతుంది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి ఒక్కొక్కసారి ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. నాకు నా జీవితం నేర్పిన పాఠం ఇది. గొప్పవాళ్ళు, దేశ ప్రముఖులు తమ జీవితాలని కథలుగా రాసుకుంటారు. 10 మందికి అది మార్గదర్శకం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నా జీవితంలో 10 మందికి మార్గదర్శకం అయ్యే గొప్ప విశేషాలు ఏం లేవు. కానీ ఆవేశమే కానీ ఆలోచన లేని మార్పు కోరే యువతరానికి ఏది మార్గం కాదో తెలియచేయటానికి నా జీవితం కొంతైనా ఉపకరిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో నా జీవితాన్ని కాగితాలపై సంక్షిప్తపరుస్తున్నాను. చదువుతున్న అరుణకు అది పట్టాభి జీవిత కథ ఏమో అని అనుమానం వచ్చి చదవటం ఆపేసింది. అతని అనుమతి లేకుండా దాన్ని చదవటం సభ్యత కాదు. తిరిగి దాన్ని యథాస్థానంలో ఉంచాలనుకుంది. కానీ పట్టాభి ఎటువంటి వాడో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె ప్రయత్నాన్ని విరమింపజేసింది. దాంతో తిరిగి మళ్ళీ చదవటం ప్రారంభించింది. ఇక 2 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాది. కానీ తన ఆస్తిని, తన జీవితాన్ని కూడా పార్టీకి అంకితం చేసిన కమ్యూనిస్టు యోధుడు మా నాన్న. ఫుల్ టైం పార్టీ వర్కర్గా మా నాన్నకి నెల నెలా పార్టీ ఇచ్చే కొద్దిపాటి జీతమే మా కుటుంబ మనుగడకు ఆధారమైంది. ఈ రకంగా చాలా భయంకరమైన పేదరికం వలన నేను నా బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చైనా, రష్యాల సిద్ధాంత విభేదాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని చావు దెబ్బతీశాయి. దాని ఫలితంగా భారత్ కమ్యూనిస్టు పార్టీ కూడా 2 ముక్కలుగా చీలిపోయింది. లెక్క కందని ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ నెత్తురుతో తడిసి ఎగిరిన ఎర్ర జెండా 2 ముక్కలు కావటం నాన్నని చాలా కృంగదీసింది. శ్రామిక జన సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం సర్వాన్ని త్యాగం చేసే కమ్యూనిస్టుల కంటే ఆశాజీవులు ప్రపంచంలో మరెక్కడా ఉండరు. పార్టీ చీలిక నాన్నని కృంగదీసిందే కానీ నిరాశావాదం చేయలేదు. సమసమాజ నిర్మాణానికి తప్పటడుగు వేసిన కమ్యూనిస్టు పార్టీ తిరోగమన విధానాన్ని వ్యతిరేకించి మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ అనే కొత్త పార్టీ నిర్మాణానికి నడుం కట్టాడు నాన్న. కమ్యూనిస్టు పార్టీ తప్పుడు విధానాన్ని వ్యతిరేకిస్తూ కట్టుగుడ్డలతో బయటపడిన పార్టీ కార్యకర్తలు మళ్ళీ కొత్తగా మార్క్సిస్టు పార్టీకి పునాదులు నిర్మిస్తున్న కాలం అది. మా నాన్న లాంటి కార్యకర్తల కుటుంబాలకి చాలా భయంకరమైన గడ్డు రోజులవి. కొత్త పార్టీకి ఏ రకమైన నిధులు లేవు. మా నాన్నకు పార్టీ పనే తప్ప ఆదాయం వచ్చే మరో పనేదీ లేదు. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. పార్టీ సానుభూతి పరులు చిన్న చిన్న సహాయాల వల్ల కాస్త ఏర్పడినప్పటికీ వారంలో 2 రోజులు ఇంటిల్లిపాది పస్తులు పడుకోవాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో కూడా నాన్న చెలించలేదు. మా నాన్న లాంటి కార్యకర్తల శ్రమ వృధా పోలేదు. దేశం నలుమూలలా మళ్ళీ కొత్త కమ్యూనిస్టు పార్టీ బలం పుంజుకుంది. మా ఊరిలో కూడా మా నాన్న వలన పార్టీ బాగా బలపడింది. మా ఊరి భూస్వాములకు, రైతు కూలీలకు జరుగుతున్న హక్కుల పోరాటానికి నాయకత్వం వహించిన మా నాన్నపై పోలీసులు దొంగ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. మా ఇంటి పరిస్థితి చాలా అధ్వానం అయిపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మా అమ్మ ఆరోగ్యం, మా నాన్న కమ్యూనిస్టు కావటం, శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం బంధువర్గంలో కూడా తగాదాలు పడటం వలన బంధువులంతా కట్టగలిసి మా కుటుంబాన్ని వెలివేశారు. నేను, మా అక్క, మా అమ్మ
మా ముగ్గురికి ఆ ఊరిలో అండగా నిలిచింది రైతు కూలీలైన కొందరు కమ్యూనిస్టు యోధులు మాత్రమే. మా ఊరి రైతు కూలీలంతా కూడి చందాలు వేసుకుని మా అమ్మని మా ఊరి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కొంతమంది ప్రైవేటు డాక్టర్లకి జలగలకి పెద్ద భేదం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి జలగలే చాలా నయం అనిపిస్తారు వీళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడని రైతు కూలీలు తిని తినక తిండి మానుకొని పోగు చేసిన 1000 రూపాయలతో 600 డాక్టర్ ఫీజు కింద మిగిలినవి మందులకు అయిపోయాయి. అమ్మ రోగం మాత్రం నయం కాలేదు. అమ్మ కడుపులో పేగు పాడైందని, ఆపరేషన్ చేయకపోతే బతకదని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే ముందుగా 2000 టేబుల్ మీద పెట్టమన్నాడు. 2000 ఎక్కడి నుంచి తెచ్చేది? శ్రీకాకుళంలో ఉన్న మావయ్యకి విషయం అంతా తెలియజేస్తూ అక్క ఉత్తరం రాసింది. మావయ్య వచ్చాడు. మావయ్య కూడా మా నాన్నలాగే తన ఆస్తిని అంతా పార్టీకి విరాళంగా ఇచ్చేసి పార్టీ ఇచ్చే జీతంతో మనుగడ సాగిస్తున్న పార్టీ కార్యకర్త. కింద మీద పడి ఒక 1000 రూపాయలు మాత్రం తేగలిగాడు. తాను అడిగిన డబ్బులో 1 రూపాయి తక్కువైనా ఆపరేషన్ చేయనన్నాడు డాక్టర్. మావయ్య డాక్టర్తో గొడవపడి అమ్మను పట్నంలో ధర్మాసుపత్రిలో జాయిన్ చేశాడు. అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి మా మావయ్య దగ్గర ఉన్న 1000 రూపాయల్లోనూ 300 జారిపోయాయి. అదే మరో సమయంలో అయితే అక్కడ జరుగుతున్న అవినీతిపై మావయ్య తప్పకుండా పోరాడి ఉండేవాడు. కానీ అమ్మ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటం వలన మావయ్య అక్కడ అవినీతికి తలవంచక తప్పింది కాదు. అప్పుడు శ్రీకాకుళంలో రైతు పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న రోజులు. అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి రోజున మావయ్యను అర్జెంటుగా రమ్మనమని శ్రీకాకుళం నుంచి కబురు వచ్చింది. మళ్ళీ వస్తానని చెప్పి మావయ్య వెళ్ళిపోతూ అక్కడ మేరీ అనే నర్సుకు మా బాధ్యత అప్పగించాడు. ధర్మాసుపత్రుల్లో అవినీతి ఇప్పటికంటే అప్పుడు మరింత దారుణంగా ఉండేది. ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన మందులు ఎన్నో చేతులు మారి హాస్పిటల్కి వచ్చేవే చాలా తక్కువ. ఆ వచ్చిన మందుల్లోనే ఎవరికి చిక్కినవి వారు అమ్ముకుని డబ్బు చేసుకునేవారు. ఈ పరిస్థితులు ఇప్పటికీ ఏమాత్రం మారకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం అప్పటికంటే ఇప్పుడు చాలా నయం. ఇంజక్షన్లు చేయటం లేదని ఎవరైనా గొడవ పడితే ఏ రంగు నీళ్ళు ఏ డిస్టిల్డ్ వాటర్ ఇంజక్షన్ చేయటం నేను కళ్ళారా ఎరుగుదును. ఈ రకమైన వైద్యం మా అమ్మ విషయంలో జరగకుండా ఉండటానికి మేరీ చాలా కష్టపడేది. మేరీ ఎవరో కాదని మా శంకరం మావయ్య భార్య అని మాకు అత్త అవుతుందని మా అమ్మ చెప్పడంతో మేము ఆశ్చర్యపోయాం. మాకు తెలుసున్నంతవరకు శంకరం మావయ్య బ్రహ్మచారి. శంకరం మావయ్య మా నాన్న మా అమ్మ కూడా తాము నమ్మిన ఆశయాల కోసం సమాజాన్ని ధిక్కరించి నిజమైన ప్రజాక్ష సంక్షేమం రాజ్యం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తులు. కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అమ్మ శంకరం మావయ్య మా నాన్న మేరీ అత్త చాలా మంచి స్నేహితులట. ఆ స్నేహం ప్రేమగా మారి మేరీ అత్తను శంకరం మావయ్య మా అమ్మను మా నాన్న కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. మా నాన్న ఆర్థికంగా బాగా ఉన్నవాడే, కానీ మా అమ్మ కులం వేరు, మా నాన్న కులం వేరు. మేరీ అత్త ఒక సామాన్యమైన హరిజన రైతులు కూలీ కూతురు. ఈ పెళ్ళిళ్ళ విషయాలు తెలిసి పరమచాందసుడు మోతుబరి రైతు అయిన మా తాత మండిపడ్డాట. మా తాతయ్యకి మా అమ్మ శంకరం మావయ్య ఇద్దరే పిల్లలు. తనని కాదని కులాన్ని మంటగలిపిన మా అమ్మతో సంబంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడే కానీ తలకొరివి పెట్టి వంశాన్ని ఉద్ధరించే ఒక్కగానొక్క కొడుకైన శంకరం మావయ్య విషయంలో నిస్సహాయుడైపోయాడు మా తాత. శంకరం మావయ్య చేసిన పనిని క్షమించగలిగాడే కానీ మేరీ అత్తతో వివాహాన్ని మాత్రం అంగీకరించలేకపోయాడు. దీనితో శంకరం మావయ్య మేరీ అత్తకు పట్టణంలో ఒక ఇల్లు కొని అక్కడే కాపురం పెట్టి 2 రోజులు అక్కడ 2 రోజులు తండ్రి దగ్గర కాలం గడుపుతూ ఉండేవాట. శంకరం మావయ్యకి ఆవేశం ఎక్కువ. తనకు తోచింది సత్యమని నమ్మే మనిషి. అలాగే మేరీ అత్త కూడా. మేరీ అత్తకు శంకరం మావయ్యకి ఒక ఆడపిల్ల జన్మించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవటమే కాకుండా తమ వివాహ బంధాన్ని పూర్తిగా తెగతింపులు చేసుకున్నారట. అమ్మ చెప్పే వరకు ఈ విషయాలు ఏమీ మాకు తెలియవు. అమ్మ ఎప్పుడైతే తన తండ్రిని కాదందో నాన్న కూడా వచ్చేసిందో కాదని ఆ రోజునే పుట్టింట్లో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంది. ఆ తర్వాత ఆవిడ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ తన పుట్టింట అడుగు పెట్టలేదు. మామయ్య మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవాడు. తాతయ్య పోయిన తర్వాత మామయ్య తన ఆస్తిని అంతా పార్టీకి ఇచ్చేసి తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడు. ఇక మామయ్య మళ్ళీ పెళ్లి చేసుకోలేదన్న వార్త హాస్పిటల్లో మా అమ్మ ద్వారా విని మేరీ అత్త చాలా బాధపడింది. తప్పు శంకరం మావయ్యదైనా మేరీ అత్తదైనా వాళ్ళు చేసిన పొరపాటు వల్ల వాళ్ళ నిండు దాంపత్య జీవితాన్ని నిస్సారం చేసింది. జరిగిన దానికి అత్త చాలా పశ్చాత్తాపడుతూ ఉండేది.
తన తొందరపాటు తన బిడ్డ భవిష్యత్తును బలి తీసుకుంటుందేమో అని కుమిలిపోతూ ఉండేది. మగవాడైతే బాధ లేకపోను, ఆడపిల్ల అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగా మిగిలిపోయింది. రేపు దాని బ్రతుకు ఏ రకంగా ఉంటుందో అన్న బాధే నాకు పెద్ద సమస్యగా మిగిలిపోయిందంటూ ఒకరోజు మా అమ్మ దగ్గర కంట తడి పెట్టుకుంది. నీకు కూతురు పుట్టగానే అది నా కోడలని చెప్పాను, మర్చిపోయావేమిటి మేరీ అని అమ్మ అంటంతో మేరీ అత్త కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీరు పొరపాటున మానవులుగా జన్మించిన దేవతలు, ఏ జన్మలో చేసిన పుణ్యమో మీ సాన్నిధ్యంలో బ్రతికే అదృష్టాన్ని పొంది దాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని, నన్ను క్షమించండి వదిన అంటూ అమ్మని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అత్త. నిండైన వెన్నెల విగ్రహంలా ఉండేది మేరీ అత్త. చూపరుల హృదయాల్లో మాతృ ప్రేమ అమృతాన్ని చిలకించే దయాచక్షువులు. ఆమె హృదయంలో కొండంత విషాదం గూడు కట్టుకుని ఉందంటే నమ్మశక్యంగానే ఆమె పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు, తెల్లటి హాస్పిటల్ దుస్తుల్లో శాంతి సంకేతంలా ఉండే ఆమె రూపం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదలాడుతూ ఉంటుంది. ఇటువంటి దయామయితో జీవితాన్ని పంచుకునే అదృష్టాన్ని త్రుంచుకున్న శంకరమ్మావయ్య ఎంతటి దురదృష్టవంతుడో కదా అనిపిస్తుంది. మేరీ అత్త కూతురు పేరు తార. మా అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏ ఒక్క రోజును కూడా తార హాస్పిటల్కి రాలేదు. తారను చూడాలనే కుతూహలాన్ని చంపుకోలేక ఒకరోజు అత్తయ్యని అడిగేశాను, తారని ఇక్కడికి ఎందుకు తీసుకురావటం లేదు అని. అత్తయ్య నన్ను చూసి నవ్వుకుని తార రాజమండ్రి గురుకులంలో చదువుకుంటుందని, వేసవి సెలవులకు వస్తుందని చెప్పింది. అమ్మ హాస్పిటల్లో ఉండగానే భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీలో మరొక విషాదకరమైన మార్పు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని, నక్సల్బరీ రైతాంగ పోరాటాన్ని దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా కొనసాగించాలని మార్క్సిస్టు పార్టీ నుంచి కొంతమంది మేధావులు పార్టీ నిర్ణయాన్ని త్రోసిపుచ్చి మరో కొత్త విప్లవ పార్టీని ఏర్పరచుకున్నారు. శంకరం మామయ్య అతని అనుచరులు కూడా తుపాకులు పట్టుకుని రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. ఈ వార్త విని అమ్మ అత్తయ్య కూడా చాలా షాక్ అయ్యారు. ఇక జీవితంలో యాదృచ్ఛికంగా జరిగే చిన్న చిన్న సంఘటనలకు జీవితాన్ని మనం ఊహించని మలుపులు తిప్పుతాయి. దీన్నే ఆస్తికులు విధివ్రాత అంటే నాస్తికులు పరిస్థితుల ప్రభావం అంటారు. అమ్మ ఆరోగ్యం కోలుకోలేదు, మంచం మీద మగతలో పడుంది. ఇటువంటి పరిస్థితిలో మేరీ అత్తకు వైజాగ్ నుంచి కాకినాడకు ట్రాన్స్ఫర్ అయింది. అమ్మను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని ఆమెను జీవనోపాధి అయిన ఉద్యోగాన్ని వదులుకోలేదు. మాకేం పర్వాలేదని నేను మా అక్క అత్తయ్యకు ధైర్యం చెప్పి ప్రయాణం చేయించాం. ఆవిడ మెడలో ఉన్న బంగారు గొలుసు అమ్మి ఆ డబ్బు అక్కయ్య చేతిలో పెట్టి మా బాధ్యత మరో నర్సుకు అప్పగించి విడవలేక విడిచి వెళ్ళింది. ఇక వారం రోజుల క్రితం అత్తయ్య ఎవరో ఏమిటో మాకు తెలియదు. చాలా విచిత్రంగా ఆవిడని కలుసుకున్నాం. ఆవిడ కలుసుకున్నప్పుడు ఎంత సంతోషించామో విడిపోయేటప్పుడు అంతకు రెట్టింపు బాధని అనుభవించాం. అత్తయ్య మళ్ళీ వస్తోంది, అమ్మ ఆరోగ్యం కోలుకుంటుంది, అత్త కూతురు తారని కలుసుకుంటాం. ఇవన్నీ రేపటి గురించి ఈ వేళటి ఊహలు. వాస్తవానికి ఊహలు కావు. ఈ వేళ జరిగిన వాస్తవ పరిస్థితుల్ని బేస్ చేసుకుని రేపటి గురించి వేసుకునే అంచనాలు. ఈ అంచనాలు రేపు వాస్తవం కావచ్చు, లేక తలకిందులు కావచ్చు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు అలా జరగటం లేదు అని ఆలోచించి అన్వేషించేవారు మహాప్రవక్తలు, మార్గదర్శకులు అవుతారు. అలా చేయలేని వారు ఇదంతా మాయ అని ఒక ముక్కలో తేల్చివేస్తారు, లేదా విసిగిపోయి ఉగ్రవాదులు అవుతారు. జీవితం అనేది రాయని గ్రంథం లాంటిది. అందులో అనుభవాలే అక్షరాలు. ఆ గ్రంథం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ముందుగా మనం చెప్పలేం. ఈ గ్రంథం పూర్తయ్యేసరికి మనం ఉండం. ఇదే జీవితం. పాపం అక్కయ్య జీవితం పట్ల ఎన్ని కలలు కందో, ఎన్ని ఊహలు అల్లుకుందో. నాన్న లాంటి వాడికి కూతురైన తప్పుకి కటిక దారిద్ర్యాన్ని అనుభవించింది. ఏనాడు నాకిది కావాలని అడగలేదు, ఇది లేదేమిటి అని ఎప్పుడూ ఎవరి మీద అలగలేదు. అటువంటి స్త్రీమూర్తిని నేను మళ్ళీ నా జీవితంలో చూసి ఎరగను. ఇక అత్తయ్య వెళ్ళిపోయిన మరుసటి రోజు రాత్రి ఒక మిత్రుడి ఇంటి దగ్గర ఉండిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ నూతిలోంచి బయటికి తీసిన అక్కయ్య శవం నా కోసం ఎదురు చూస్తోంది. ఆ భయంకర దృశ్యం చూసి కూడా నేను ఎలా బతికి బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. మెడికల్ కాలేజీ విద్యార్థులు కొంతమంది ఆ రోజు రాత్రి అక్కను అమానుషత్వంగా బలాత్కరించి అనుభవించి ఉంటారని కొంతమంది గుసగుసలు వినిపించాయి. పోలీసులు వచ్చారు. అది ఆత్మహత్యగా నమోదు చేసుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణం! ఈ దారుణం ఎక్కడో అడవుల్లో మనుషులు ఎవరూ లేని చోట రహస్యంగా జరిగి ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ
మనుషుల మధ్య మనుషులకు ప్రాణదానం చేసే మహోన్నతమైన పవిత్ర స్థలంలో బహిరంగంగా అయ్యో ఎంత దారుణం! ఈ దారుణ వార్త విని అమ్మ కన్ను మూసింది. ఇక 10 రోజుల క్రితం అమ్మ ప్రాణాలు రక్షించుకోవాలని కొండంత ఆశతో అమ్మ నేను ఇక్కడికి వచ్చాం. ఈవేళ అమ్మ లేదు, అక్క లేదు. 10 రోజుల్లో అంతా మాయలా జరిగిపోయింది. జరిగింది మాయ కాదు, మోసం, దగ, అమానుషత్వం. ఈ ప్రపంచమే ఒక పెద్ద అరణ్యం. అరణ్యంలో పులులుంటాయి, జింకలుంటాయి. పులులు జింకల్ని తింటాయి. జింకలు పులుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. మానవ అరణ్యం అలా కాదు. అందరూ మనుషులే. పులులు లాంటి మనుషులు, జింకల్లాంటి మనుషులు. పులితోలు కప్పుకున్న జింకల్లాంటి మనుషులు, జింకతోలు కప్పుకున్న పులులు లాంటి మనుషులు. ఏది పులో ఏది జింకో తెలియదు. ఎవరి నుంచి ఎవరు రక్షించుకోవాలో తెలియదు. అంతా మోసం, అంతా దగ, అంతా ముసుగు. ఆ ముసుగుల్ని చీల్చాలి, ఈ సమాజాన్ని మార్చాలి. నాలో పగ, ద్వేషం, క్రోధం. అమ్మ, అక్క అనాథ ప్రేతాలయ్యారు. అమ్మ శవాన్ని హాస్పిటల్ వారు, అక్క శవాన్ని మున్సిపాలిటీ వారు తీసుకుని పుణ్యం కట్టుకున్నారు. 2 నెత్తుటి బొట్లు కన్నీళ్లుగా మార్చుకుని మా ఊరు ప్రయాణమయ్యాను. ఇక నాన్న ఉద్యమానికి నాయకత్వం వహించాను. నాన్న జైల్లో మరణించాడన్న వార్త పేపర్లో చూసి మామయ్య, అతని అనుచరులు మారువేషాల్లో మా ఊరు వచ్చారు. అప్పటికే మామయ్య మీద ఎన్నో హత్య కేసులు, కుట్ర కేసులు మోపబడి ఉన్నాయి. మామయ్య నాయకత్వంలో ఆ రాత్రికి రాత్రే మా ఊరి భూస్వామిని 2 ముక్కలుగా నరికి ప్రజల చేత రాయించుకున్న ప్రో నోట్లు తగలబెట్టి ఇన్స్పెక్టర్లు ఇనపెట్టెలో ఉన్న డబ్బు, బంగారం తీసుకుని మా ఊరు నుంచి పరారయ్యాం. ఈ రకంగా నేను కూడా ఉగ్రవాదినై ఆయుధం పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోయాను. మేరీ అత్తను మర్చిపోయాను. అత్త కూతురు తార సంగతి మర్చిపోయాను. నన్ను నేనే మర్చిపోయాను. నాకు గుర్తున్నదల్లా ఒక్కటే, లోక క్రూరత్వానికి, అమానుషత్వానికి బలై అనాథ ప్రేతాలుగా మారిన అమ్మ, అక్కల రూపాలు. లోకంలో ఏ అమ్మకు ఏ అక్కకు మళ్ళీ ఇటువంటి పరిస్థితి పట్టకూడదు. ఇదే నా ధ్యేయం, ఇదే నా జీవితాశయం. నా నాయకత్వంలో ఎందరో భూస్వాముల్ని నరికాను, ఎందరో రాక్షసుల్ని వధించాను. మా ఉద్యమానికి ప్రజల సానుభూతి కనిపించింది. కవుల జేజేలు వినిపించాయి. 2 మాసాల పాటు ఉద్యమం చాలా ఉధృతంగా కొనసాగింది. ఆ తర్వాత మా స్థావరాల చుట్టూ పోలీసులు, మాకు సహకారం లభించిన ప్రతి గ్రామంలోనూ పోలీసు స్థావరాలు కనిపించిన నక్సలైట్లల్లా కాల్చి చంపారు. అనుమానం వచ్చిన ప్రతి వారిని ఊచకోత కోశారు. మళ్ళీ మా ఉద్యమంలో మాలో మాకే అభిప్రాయ భేదాలు, సిద్ధాంత ఘర్షణలు. పార్టీ 100 ముక్కలైంది. ప్రతి ఇద్దరికీ ఒక నాయకత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. ఎవరి అనుచరులతో వారు ప్రత్యేక గ్రూపులు ఏర్పరచుకున్నారు. ఉద్యమం విఫలమైంది. ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజారాజ్యం నిర్మించవలసిన మనం ప్రజల్ని విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నాం. ఆవేశంలో పార్టీని చీల్చి పార్టీకి ప్రజలకి కూడా ద్రోహం చేసిన వాళ్ళమయ్యాం అని శంకరమావయ్య చాలా బాధపడ్డాడు. శంకరమావయ్యని ఎవరూ లెక్క చేయలేదు సరిగదా, అవకాశవాది, పిరికివాడు అని గేలి చేశారు. మావయ్య విషయంలో నేను అలాగే అభిప్రాయపడ్డాను. ఒక రోజున ఒక గ్రామంలో ఒక భూస్వామి ఇల్లు కొల్లగొడుతూ శంకరమావయ్య, అతని అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రముఖ నక్సలైట్ నాయకుడు శంకరం ముఠాకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో శంకరంతో పాటు 10 మంది నక్సలైట్లు మృతి. ఆ మరునాడు పెద్ద హెడ్డింగ్లో పేపర్ వార్త. అతిరథ మహారాజుల వంటి ప్రముఖ నాయకులే ఒక్కొక్కరు రాలిపోతున్నారు. మా ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యి అందరెందరో కొత్త యువకులు ఆయుధాలను ధరించి రహస్య జీవితంలోకి వస్తున్నారు. ఒక వీరుడు మరణిస్తే 1000 మంది ప్రభవింతురు. కవి వాక్కు నిజమవుతోంది. భారత మాత విముక్తి కోసం నేల కొరిగే ప్రతి వీరుడి మరణం మా ఉద్యమానికి కొత్త ఊపిరి పోస్తుంది. మాలో పట్టుదలను రెట్టింపు చేస్తుంది. కొత్త వీరులు పుట్టుకురావటం మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. పోరాటం మా ప్రాణం, మార్పు మా ఊపిరి. కాలగర్భంలో 6 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఆరోగ్యం సన్నగిల్లింది. ఆవేశం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం సాధించాం, ఏం సాధించగలం? ఆవేశం ఆలోచనను మింగేస్తోంది. ఆలోచన వాస్తవాన్ని ముందు పెడుతోంది. ఈవేళ ఒక భూస్వామిని చంపుతున్నాం, రేపు ఆ భూస్వామి స్థానంలో అతను వారసుడు మరొకడు తయారవుతున్నాడు. పరిస్థితులు మామూలే. చంపవలసింది వర్గశత్రువుని కాదు, వర్గ వ్యవస్థని. ఇక ఉద్యమం విఫలమైంది. అది నిర్వివాదాంశం. కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి మార్గం వారిది. అంతా అయోమయం, అగమ్యం. అడవులే ఆశ్రయం, ప్రజలకు దూరమయ్యాం. మనిషి జీవితం డబ్బు చుట్టూ పరిభ్రమిస్తుంది. మనిషి ఎక్కడున్నా ఏం చేస్తున్నాడు? డబ్బు అవసరం. గ్రామాల మీద పడి ధనికుల్ని కొల్లగొడుతున్నాం. మా మీద ప్రజలకు సానుభూతి పోయింది. మాకు బందిపోట్ల మధ్య భేదం మరుగైపోయింది.
ప్రపంచంలో రెండే వర్గాలు, దోచుకునేవాడు, దోచుకోబడుతున్నవాడు. కవులలో కూడా రెండు రకాలు. ఒకరు దోపిడీని సమర్థిస్తూ దోపిడీ వర్గం కొమ్ము కాస్తూ ప్రజల్ని అజ్ఞానంలో ముంచేవారు. మరొకరు దోపిడీని వ్యతిరేకించి ప్రజల్ని చైతన్యవంతం చేసేవారు. సామాజిక పరిశీలన, చారిత్రక వాస్తవికత ప్రజాకవికి ప్రాణం. ప్రజలను చైతన్యవంతం చేయటం, సంఘటితపరచడం ప్రజాకవి బాధ్యత. కవి క్రాంతిదర్శి. మార్పుకు ఏది మార్గమో ఏది అమార్గమో ప్రజలకు దారి చూపే రెక్క మాను వంటివాడు. విప్లవ కవికి విప్లవకారుడికి మధ్య ఉండే ఈ విభజన గీతను విప్లవ నిర్వాహకులు చెరిపివేశారు. దారి చూపవలసిన కవి తప్పు దారి తొక్కాడు. అన్నలారా, ఆకలితో చావకండి, ఆయుధాల పట్టండి, భూస్వామిని చంపుదాం, భూమి మనం దున్నుదాం నినాదాలు కవితలయ్యాయి. హీరోయిజం పట్ల మక్కువ చూపే ఆవేశమే కానీ ఆలోచన లేని యువతరాన్ని అవి ఆకర్షించాయి. ఇక నాలో సంఘర్షణ ప్రారంభమైంది. విప్లవం అంటే ఏమిటి? అదొక మహత్తరమైన గొప్ప సామాజిక మార్పు. కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఎక్కడో అడవుల్లో కూర్చుని ఈ మార్పును సాధించగలరా? సాధించలేరు. ఇప్పటివరకు జరిగిన సామాజిక పరిణామ క్రమచరిత్రలో ఎప్పుడూ ఎక్కడా కొంతమంది వ్యక్తులు కలిసి సామాజిక వ్యవస్థలను మార్చిన దాఖలాలు లేవు. చరిత్ర ఆమోదించని ఉద్యమం మాది. మేము నమ్మే మార్క్సిజం, లెనినిజం సైతం అంగీకరించని తప్పుడు విధానం మాది. సమాజాన్ని మార్చేది, చరిత్రను నిర్మించేది కూడా శ్రామిక వర్గం. ముందు వాళ్ళని చైతన్యవంతం చేసి సమైక్యపరచాలి, అప్పుడే మార్పు. నా అభిప్రాయంతో ఉద్యమకారులు ఎవరు ఏకీభవించలేదు. తిరోగమనవాదినని, ప్రజాద్రోహినని నిందించారు. నాకు శంకరమావయ్య గుర్తొచ్చాడు. అప్పుడు నేను ఇలాగే అన్నాను. ఆవేశం ఆలోచనను ఎలా నశింపజేస్తుందో ఇప్పుడు అవగతమైంది. నేను నడిచేది దారి కాదని రుజువైంది. ఆరోగ్యం చెడింది. ఆరోగ్యం బాగుపడి తిరిగి కోలుకుంటే ప్రజల్లో పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి మిగిలిన జీవితం అంకితం చేయాలని నిర్ధారణ చేసుకుని అడవిలోంచి బయటపడ్డాను. ఇక జీవితంలో మళ్ళీ కనిపిస్తాడో కనిపించడో అనుకుంటున్న కృష్ణ కనిపించాడన్న సంతోషం పట్టలేక కష్టాల కడలి వంటి జీవన వాహినితో అతను ఎదుర్కొన్న గాథలకు హృదయం తల్లడిల్లి అరుణ కళ్ళ నుంచి కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. చేతిలోని కాగితాలు మడతబెట్టి వాటిని మళ్ళీ యథాస్థానంలో ఉంచి నిద్రపోతున్న పట్టాభి వైపు తేరిపారా చూసింది. లోక మాలిన్యమెరగని పసిపాపలా నిశ్చింతగా నిద్రపోతున్నాడు అతను. భగవాన్, ఇతను త్వరగా కోలుకునేటట్టు చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని మనసులోనే రాముడికి మొక్కుకుంది. అల్లాని వేడుకుంది. ఒంటి మీద సిలువ గీసుకుని ప్రభువుని ప్రార్థించింది. తన హృదయాన్ని దోచుకున్న పట్టాభే తన బావ కృష్ణ చైతన్య అన్న విషయం కలో నిజమో అర్థం కాని సందిగ్ధావస్థలో ఉన్న అరుణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి పోవడానికి సిద్ధమవుతూ ఉండగా పట్టాభి పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది. అరుణ ముఖంలో మునుపెన్నడూ లేని నూతనోత్తేజాన్ని గమనించి ఏమిటి విశేషం అంటూ ఆశ్చర్యంగా చూశాడు పట్టాభి. ఆ శుభవార్తను హాస్పిటల్ రోదలో చెప్పటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. నువ్వు నాకు చిన్న సాయం చేయాలి అరుణ. అందుకే కదా నేను ఇక్కడున్నది. ఏమిటో చెప్పండి. పట్టాభి తన వేలునున్న ఉంగరాన్ని బయటికి లాగి, దీన్ని మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టి ఒక 200 సంపాదించాలి అంటూ అరుణకి ఇవ్వబోయాడు. అరుణ దాన్ని తీసుకోలేదు. డబ్బు నా దగ్గర ఉంది, రాత్రికి తెస్తాలేండి అంది. అయితే దీన్ని మీ దగ్గర ఉంచండి. అక్కర్లేదు, మీరు కోలుకున్న తర్వాత నా డబ్బు నాకు ఇచ్చేదురు కానీ. అలా వీల్లేదని పట్టాభి బలవంత పెట్టడంతో అయితే నా షరతుకు మీరు ఒప్పుకుంటేనే దీన్ని తీసుకుంటాను అన్నాను. ఏమిటో చెప్పండి. ఈ ఉంగరం మీకు ఇంకా తిరిగి ఇవ్వను. సరే అలాగే చేయండి, ఒకవేళ అది మీకే చెందుతుందేమో అంటే ఉంగరం అరుణకి ఇవ్వబోయాడు. అరుణ అది తీసుకోకుండా చెయ్యి పట్టాభి వైపు సాచి చూపుడు వేలు చూపించింది. పట్టాభి నవ్వుకుంటూ ఉంగరం అరుణ వేలుకు తొడిగాడు. అదే సమయంలో పట్టాభి పక్క బెడ్ దగ్గరున్న ట్రాన్సిస్టర్లోంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళ వాయిద్యాలు వినిపించడంతో అరుణ కన్య హృదయంలో కోటి వీణలు మోగాయి. ఆ దృశ్యం చూసి పక్క బెడ్ దగ్గర బామ్మగారు మనసారా నవ్వుకున్నారు. ఇక డాక్టర్ నాగార్జున వార్డంతా చూసుకుని పట్టాభి దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు పట్టాభి. బాగున్నారా? అది మీరే చెప్పాలి అంటూ రాత్రి అరుణ ఇచ్చిన 200 రూపాయలు తలగడ కింద నుంచి తీసి నాగార్జున చేతిలో పెట్టాడు. ఆ డబ్బు చెవిలో పెట్టుకుని 10 నిమిషాల పాటు పట్టాభిని పరీక్ష చేసి సాయంత్రం ఎక్స్రేలు తీయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి అక్కడి నుంచి పక్క బెడ్ దగ్గరికి వెళ్ళాడు. పట్టాభి పక్క బెడ్ మీద పడుకున్న కొత్త వ్యక్తిని చూసి కొత్తగా జాయిన్ అయ్యారా అంటూ స్టూల్ మీద కూర్చుని ఆయన కార్డును అందుకున్నాడు. అవును సార్, రాత్రి జాయిన్ అయ్యాను అంటూ ఆ కొత్త వ్యక్తి లేచి కూర్చోబోతుంటే ఆయన చాలా ఖరీదైన వ్యక్తిని గమనించిన నాగార్జున పర్వాలేదు సార్ పడుకోండి అంటూ వారించాడు.
కార్డు చూడటం పూర్తి చేసి, ఓ మై గాడ్, మీకు బ్రెయిన్ ట్యూమరా అంటూ ఆశ్చర్యంగా చూసి, మీరు చూస్తే బాగా ఉన్నవారిలాగా అనిపిస్తున్నారు, ఇంత పెద్ద రోగం పట్టుకుని ధర్మాసుపత్రిలో జాయిన్ అయ్యారేటి? ఈ రోగానికి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కంటే జనరల్ హాస్పిటల్లోనే అన్ని ఎక్విప్మెంట్లు ఉండి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందనే నమ్మకంతో వచ్చాను. అఫ్కోర్స్ కాస్త డబ్బు ఎక్కువైనా సరే. మీరు జనరల్ హాస్పిటల్కి రావడం ఇదే తొలిసారిలా ఉంది, అందుకే డబ్బు ఖర్చైనా ఇక్కడ సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందని అపోహపడుతున్నారు. నాగార్జున మాటలకు ఆ కొత్త పేషెంట్ చిన్నగా నవ్వుకుని, జనరల్ హాస్పిటల్ తీరుతెన్నుల గురించి చాలా రకాలుగా వింటుంటాం, కానీ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా హాస్పిటల్ అవకతవకల్ని ఇంత ధైర్యంగా బయటపెడుతున్నారు అంటే మీ నిజాయితీని అభినందించకుండా ఉండలేకపోతున్నానని ఒక చిన్న కాంప్లిమెంట్ పారేయడంతో డాక్టర్ నాగార్జున ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇక, సార్, మీ బ్రెయిన్ ట్యూమర్కి సరైన వైద్యం లభించాలంటే ఈ హాస్పిటల్ పక్కనే నా ఫ్రెండ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది, నేను లెటర్ రాసిస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఆఫ్కోర్స్ మందులన్నీ ఇక్కడవే అనుకోండి, అవసరమైతే నేను కూడా వచ్చి చూసిపోతూ ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఆ కొత్త వ్యక్తి కోటు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి నాగార్జున చేతిలో పెట్టాడు. ఆ విజిటింగ్ కార్డులోని అడ్రస్ చదవగానే అప్పటి వరకు నవ్వుతున్న నాగార్జున ముఖం నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. మిస్టర్ నాగార్జున, ఆ డబ్బు ఇలా ఇవ్వండి. ఏ డబ్బు? నాగార్జున గొంతు వణికింది. అదే మీరు పట్టాభి దగ్గర తీసుకున్న 200. వణుకుతున్న చేతులతో జేబులోంచి 200 కాగితాలు తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పటి వరకు బయట నుంచున్న 2 కానిస్టేబుల్స్ లోనికి వచ్చారు. అవినీతి నిరోధక చట్టం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను డాక్టర్ అంటూ కానిస్టేబుల్స్ వైపు చూశాడు ఆయన. నాగార్జున అంతమందిలోనూ సిగ్గుతో తలదించుకున్నాడు. మిస్టర్ నాగార్జున, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ప్రజలకు అందజేయటంలో అధికార దుర్వినియోగం చేయటం అనేది ప్రజాద్రోహం, ఓ రకంగా దేశద్రోహం కూడా. దేవుడి తర్వాత దేవుడిగా భావించబడే మీలాంటి డాక్టర్లు కూడా ఈ రకమైన అవినీతికి పాల్పడటం ఎంతమాత్రం క్షమించరాని నేరం అంటూ పట్టాభి దగ్గరికి వచ్చి, మిస్టర్ పట్టాభి, మీలాంటి వారు 100కి1 సమాజంలో ఇప్పుడున్న అవినీతిని చాలా వరకు నశింపజేయవచ్చు అంటూ అక్కడి నుంచి కదిలాడు. నాగార్జునం తీసుకుని కానిస్టేబుల్స్ ఆయనను అనుసరించారు. వార్డులో ఉన్న పేషెంట్లందరూ పట్టాభి వైపు భక్తి భావంతో చూశారు. పట్టాభి తలదించుకుని తన బెడ్ వైపు నడిచాడు. 2 రోజుల క్రితం పట్టాభి తనను టెలిఫోన్ డైరెక్టర్ ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది అరుణకి. అవినీతికి అవకాశాలు కల్పించే ఈ సామాజిక వ్యవస్థే అవినీతి నిర్మూలనకు కూడా మార్గాలు చూపెడుతోంది. వాటిని వినియోగించుకోవటం మన చేతుల్లో ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది అరుణ. ఇక, హలో కృష్ణ చైతన్య గారు. తోటలో వెన్నెట్లో సిమెంట్ బెంచి మీద కూర్చున్న అరుణ గురించి ఆలోచిస్తున్న పట్టాభి ఉలిక్కిపడి చూశాడు. ఏమిటి అంత కంగారు పడ్డారు? పట్టాభి అదురు పట్టుకు నవ్వుకుంటూ అంది. కృష్ణ చైతన్య ఎవరో అర్థం కానట్టు చూశాడు పట్టాభి. ఇప్పుడు ఉలిక్కి పట్టం అరుణ వంతైంది. కొంపదీసి తన కృష్ణ చైతన్య కాదా అనుకుంటూ, మనసు ఇచ్చిన ఆడదాని దగ్గర కూడా మాయ మాటలేనా అంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అరుణ. గాలి తీసిన బుడగలా అయిపోయింది అరుణ పరిస్థితి. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి మీరెవరో నిజం చెప్పండి. అరుణ ప్రాధేయపడినట్టు అడగడంతో ఆశ్చర్యంగా, నా గురించి నీకు ఎలా తెలుసు అన్నాడు. ఆ మాటలకు అరుణ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మీ అనుమతి లేకుండా మీ తలగడ కిందకి కాగితాలు తీసి చదివాను, నన్ను క్షమించండి. ఓహో, అదే సంగతి అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, నా సంగతి నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను, నాకు ఆ శ్రమ లేకుండా చేసావు అన్నాడు. అయితే నాతో వివాహానికి మీ ఏ రకమైన అభ్యంతరం లేనట్టేనా మీకు? ఈ ప్రశ్న వేయవలసింది అరుణ. మన ఇద్దరి ప్రశ్నలకు కూడా సమాధానం మీరు చెప్పే దాంట్లోనే ఉంది అంది. నాతో వివాహం నీకు ఏ రకమైన ఆనందం ఇవ్వలేదు సరిగదా. కోరి కొత్త కష్టాలు కొని తెచ్చుకున్న దాని అవుతావు. స్త్రీకి కోరుకున్న భర్త లభించడం కంటే గొప్ప వరం మరొకటి ఉండదండి. కాకపోతే కష్టాలంటారా, మీతో జీవితం పంచుకోవడం కోసం ఏ కష్టాలను ఎదుర్కోవడానికైనా సంతోషంగా సిద్ధపడతాను. నా కథంతా మీకు పూర్తిగా తెలుసు. ఇక ముందు జీవితం అంతా కూడా నా పేరు నేనే చెప్పుకోవడానికి వీల్లేని దొంగ బతుకు బతకవలసిన వాడిని. ఉద్యోగమూ లేదు, ఇక ముందు వస్తుందనే ఆశ లేదు. ఏ రకంగా చూసినా నాతో వివాహం నీకు నరకప్రాయమే. బాగా ఆలోచించుకో అరుణ. అన్నీ ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చాను అంది. సరే నీ ఇష్టం. అరుణ కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఒకవేళ మన పెళ్ళైన తర్వాత మీ మరదలు తారొచ్చి, బావా నా సంగతి ఏం చేసావని అడిగితే ఏం చేస్తారు? అసూయ ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందంటారు. ఒకవేళ తారే కనుక రావటం జరిగితే నీతో పాటే ఆవిడ కూడా తాళిగట్టేస్తాను అని నవ్వుతూ చూశాడు. అరుణ కూడా అతని నవ్వుల్లో శృతి కలిపింది.
ఇక ఒకవేళ పక్కపక్కనే ఉన్న ఆవిడెవరో నాకు, నేనెవరో ఆవిడకు తెలియని దుస్థితి. నేను పలానా అని తారకి, తార పలానా అని నాకు తెలియజేసే ఒక వ్యక్తి మేరీ అత్త. ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు బతికే ఉందో, కాలం చేసిందో కూడా తెలియదు. అలా అంటున్నప్పుడు అతని గొంతులో విషాదంతో జీరబోయింది. అప్పటి వరకు నవ్వుతున్న అరుణకు ఆ సమయంలో దుఃఖం ఆగింది కాదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అరుణను చూసి ఆశ్చర్యపోయాడు పట్టాభి. నా గురించి నువ్వు బాధపడుతున్నావా అరుణ? అసలు నేనంటే నీకెందుకింత ప్రేమ? నీ మేరీ అత్త కూతుర్ని నేనే బావా. మా అత్త కూతురు పేరు తార, అరుణ. ఆ అరుణ తారను నేనే బావా. జీవితాన్నిచ్చే కథలు పుడతాయి కాస్త కల్పనతోటి. కానీ కృష్ణ చైతన్య జీవితం మొదటి నుంచి కూడా నమ్మశక్యంగానే అభూత కల్పనలా కథలా కొనసాగింది. ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో, అసలు ఉందో లేదో కూడా తెలియని తార తనకు కనిపించాలని ఆశించాడే తప్ప తప్పనిసరిగా కనిపిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగా విశ్వసించలేకపోయాడు. అందుకే ఈ అరుణే తన అత్త కూతురు తార అన్న విషయం తెలిసి పట్టలేని సంతోషం మరుక్షణంలో విషాదంగా మారిపోతుందేమో అన్న భయంతో నిజంగానూ తారవేనా అన్నాడు వణుకుతున్న కంఠంతో. హృదయాన్ని దోసిళ్లలో ఉంచి ఇంతకాలం నిరీక్షిస్తూ బ్రతుకుతున్నది నువ్వు కనిపిస్తావేమోనన్న ఆశతోనే బావా. తారా, నిజంగా నేనెంత అదృష్టవంతుణ్ణి. పట్టలేని సంతోషంతో పట్టాభి ఉరఫ్ కృష్ణ చైతన్య తన 2 చేతుల్లోకి అరుణ తారం తీసుకుని ఆకాశంలోకి ఎత్తి గువ్వను తిప్పినట్టు తిప్పి తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ ఆనంద సమయంలో నింగి నేల కలిసే రమ్య బ్రహ్మాహ్మర్యంలో విహరిస్తున్న వాళ్ళు అప్పటి వరకు పొదలమాటున నిలబడి వాళ్ళ సంభాషణలు విని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయిన డాక్టర్ శ్రీహరిని గుర్తించలేదు. ఇక వెండి జలతారు వెన్నెల చీరగట్టుకున్న ఆకాశ బాల నవవధువులా ఉంది. వెన్నెట్లో తోట వసంతరాగా వినిపిస్తోంది అరుణ హృదయంలాగా. అరుణ ఒడిలో తలపెట్టుకుని ఆకాశంలో జాబిలి వైపు చూస్తూ అరుణ చెప్పే విషయాలు వింటున్నాడు కృష్ణ చైతన్య. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ విషయాలన్నీ తెలియజేస్తూ ఉత్తరాలు రాస్తుండేదమ్మ. అప్పుడు నాకు పరీక్షలు అయిపోయిన తర్వాత వేసవి సెలవులకు విశాఖపట్నం మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఈ లోపనే అమ్మకు ట్రాన్స్ఫర్ కావటం, ఆ 2వ రోజునే ఆ దారుణం జరిగిపోవటం జరిగింది. అమ్మ మళ్ళీ మీకోసం విశాఖపట్నం వచ్చినప్పుడు కానీ ఆ విషయం మాకు తెలియలేదు. ఆ తర్వాత మా అమ్మ నీకోసం అని మీ ఊరు వచ్చినప్పటికీ నువ్వు నక్సలైట్లో కలిసిపోయి రహస్య జీవితంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకు మా అమ్మ నా గురించి బెంగతోనే కన్నుమూసింది. కృష్ణ చైతన్య ఆలకిస్తున్నాడు. అరుణ ఇంకా ఏదో చెప్పబోతోంది. ఇంతలో హ్యాండ్స్ అప్ మిస్టర్ కృష్ణ చైతన్య, కదిలితే కాల్చేస్తాం అన్న మాటలు వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు. గురి పెట్టబడిన తుపాకులతో వాళ్ళిద్దరి చుట్టూ పోలీసులు దడికట్టి నించున్నారు. కృష్ణ చైతన్యకి ఏం పాలుపోలేదు. కృష్ణకు ఏ అపాయం వాటిల్లుతుందోనన్న భయంతో నిలువెల్లా వణికిపోతోంది అరుణ. నువ్వేం కంగారు పడకు అరుణ, మళ్ళీ తొందరలో తిరిగి వచ్చేస్తానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు కృష్ణ చైతన్య. 6 ఏళ్ల పాటు పోలీసు శాఖని ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన భయంకర నక్సలైట్ నాయకుడు అంత సులువుగా లొంగిపోవడం పోలీసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పోలీసులు తీసుకుపోతున్న కృష్ణ చైతన్య వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అరుణ. ఇక శ్రీకాకుళం అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు కృష్ణ చైతన్య మృతి అన్న ఆ మరునాడు ఉదయం పేపర్లో వార్త చదివి నిలువున కుప్ప కూలిపోయింది అరుణ తార. అదండి కథ. మరి ఆ జీవితాలు ఇంకా అలాగే ఉంటాయి. ఎందుకంటే చాలా బాధలు పడ్డారు నిజంగా వాళ్ళు కూడా. మరి ఈ భాగం అంటే ఈ పెద్ద కథ ఇంతటితో సమాప్తం. ఇది కూడా ఒక పోరాటాల ఉద్యమం. ఎన్నో సమస్యలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, రకరకాల, అలాగే దాంట్లో మధ్యలో లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇటువంటి పెద్ద కథలు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కనీసం 75%. ఎందుకంటే స్టోరీ మనకు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. అది ఎలాబరేట్ చేస్తారు కాబట్టి స్టోరీని. అదే మీరు చిన్న కథ అనుకోండి, దాంట్లోనే మొత్తం కూర్చాలి కాబట్టి తొందరగా వస్తున్నాయి మలుపులు అనేవి. కానీ పెద్ద దాంట్లో మలుపులు తొందరగా రావు. దాన్ని కొంచెం క్లియర్గా వినగలిగితే మీకు మొత్తం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.